లేఖన భాగమును గురించి దయచేసి మీరు నాతో మాతో మాట్లాడమని మేము ప్రార్థిస్తా ఉన్నాం. నీ ఆత్మ ప్రత్యక్షత ద్వారా మేము గ్రహింపవలసిన సంగతులు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తా ఉన్నాం. సర్వశక్తి సంపన్నుడా, మా అందరితో కూడా మీరు మాట్లాడండి. మాకు కావలసిన ఆత్మీయ ఆహారాలు దయచేయండి. ఏ ఆహారము చేతనైతే మేము ఇంకనూ బలపరచబడవలసిన వారమై ఉన్నామో, ఏ ఆహారము చేతనైతే మా ఎత్తబాటుకి సరిపడేటువంటి రీతిలో మేము పరిపూర్ణమైన ఆహారమును పొందగలుగుతామో, నిజంగానే ఆహారమును ఈ సమయంలో మాకు అనుగ్రహించండి ప్రభు. నిజంగానే బోధింపదగిన ఆత్మను గ్రహింపు శక్తిని, వాక్ శక్తిని స్థలంలో కుమ్మరింప చేయమని అత్యంత వినయముతోను భయభక్తులతో మిమ్మల్ని మేము చేరుమవుచుండగా దయచేసి నీ ఆత్మాభిషేకం మా అందరిపైన కూడా మీరు కలగజేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్, ఆమేన్. కూర్చో. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. చాలా మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా వందనములు మరి శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఆమేన్. చాలా సంతోషము. కొంతమందికి వందనాలు పెట్టాలంటే ఆశ్చర్యంగా పడుతుంది, కొంతమందికి వెటకారమైంది, నాకు తెలుసు. అయినా అది బైబిల్ లేఖన పద్ధతి, అలాగే చేద్దాం. ఆమేన్. చాలా సంతోషము. చదవబడిన లేఖన భాగం గుండా మనం ముందుకు సాగినట్లయితే ఇక్కడ కొన్ని అద్భుతమైనటువంటి విషయాల్ని లేఖనంలో మనం చూడగలుగుతా ఉన్నాం. ఆయన అంచాడు, జాగ్రత్తగా ఉంచండి, కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు గలవు కానీ అందరిలోనూ అన్నింటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఆమేన్. దాంట్లో 7వ వచనం చూడండి. బట్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ద స్పిరిట్ ఈస్ గివెన్ టు ఎవ్రీ మ్యాన్ టు ప్రాఫిట్ విథల్. అంటే జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ దేవుడి లేఖనాల్లో, అయ్యా లైట్లు వేసుకోవచ్చుగా, లైట్లు వేసుకోండి అందరూ. చీకటిగా లేదు, ఇక్కడ ఉన్నాయి ఈ లైట్లు కూడా వేసేయండి. వేసే లైట్, నువ్వు అన్ని స్విచ్లు అన్నీ వేసేసాయి. ఓకే, గాడ్ బ్లెస్ యు. కొంచెం మంచిగా గమనిస్తారు. అయితే ఇక్కడ దేవుడి లేఖనాల్లో కొన్ని ప్రత్యేకమైన విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. అని అంటాడు, ఆత్మ ఒక్కటే కానీ అది జరిగించేటువంటి కార్యాలు వేరు, దాని పరిచర్యలు వేరు వేరు, దాని ఉద్దేశాలన్నీ కూడా ఏకమై ఉన్నప్పటికీ జరిగించబడుతున్న పనులు మాత్రం వివిధ రకాలుగా ఉన్నవి. నేను మొట్టమొదటి మీ కుటుంబం నుంచి ప్రారంభిస్తాను. చూడండి, జాగ్రత్తగా గమనించండి. దేవుడి ప్రవక్త అనేక చోట్ల వాడిన అదే ఉపమానాన్ని మీ ముందు పెడతా ఉన్నారు. మీరు మీ భాగస్వామికి భర్తనో లేదో భార్యగా ఉన్నారు, మీ పిల్లలకు తల్లిగానో లేక తండ్రిగా ఉన్నారు, మీ అమ్మ నాన్నలకి మీరు కుమార్తె లేదా కుమారుడిగా ఉన్నారు. ఒక్కరే కానీ నానా విధములైనటువంటి పాత్రల్ని పోషిస్తూ నానా విధమైన బాధ్యతల్ని మీరు పోషిస్తున్నారు. మీ తల్లిదండ్రులతో మీరు ఎలా నడుచుకుంటారో మీ పిల్లలతో అలా నడుచుకోరు. తల్లిదండ్రుల్ని మీరు సన్మానిస్తారు, పిల్లల్ని మీరేం చేస్తారు? సరిచేస్తూ వారు నడవలసిన మార్గాలు వారికి నేర్పిస్తారు. పురుషులైతే తమ భార్యల విషయంలో పరిపాలన చేస్తారు, దే రూల్ కదా, వారు ఏలుతారు. కానీ వ్యక్తి ఒక్కరే. వ్యక్తి ఒక్కరై ఉన్నప్పటికీ ఒక్కొక్క స్థానంలోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క కార్యమును చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క స్థలంలోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క బంధంలోనికి మీరు అడుగు పెట్టినప్పుడు మీ పనులు మారుతూ ఉన్నాయి. కరెక్టేనా? కానీ మీరు ఒక్కరే. కరెక్టేనా? అట్లాగే దాని గురించి పౌలు గారు మాట్లాడుతూ ఆత్మ ఒక్కడే కానీ కార్యాలు వేరు, పరిచర్యలు వేరు, నానా విధములైనటువంటి కార్యాలు, బాధ్యతలు ఉన్నాయి. ఆమేన్. ఇప్పుడు ఆలోచన చేయండి, మంచిగా గమనించండి. ఇప్పుడు మా ఆవిడకి నేను ఒక భర్తని, నా పిల్లలకి ఒక తండ్రిని, మా తల్లిదండ్రులకు నేను ఒక కుమారుని. ఇప్పుడు నా పిల్లల పట్ల
చక్కగా ఒక తండ్రి నడవలసిన బాధ్యతలో 100% న్యాయం చేస్తూ ఉన్నాను. కానీ నా భార్య పట్ల నేను చేయడం లేదు. మంచిగా గమనించండి. నా పిల్లల పట్ల చక్కగా చేస్తున్నాను, కానీ నా భార్య పట్ల నేను చేయడంలా. ఇంతకీ ఇప్పుడు నేను సమర్థవంతమైనటువంటి ఒక వ్యక్తినేనా? నా పిల్లల పట్ల మాత్రం 100% న్యాయం చేస్తూ ఉన్నాను, నా భార్య పట్ల చేయలేట్లే. ఇప్పుడు ఇంతకీ నేను నడుస్తున్న నా నడవడిక సమర్థవంతమైనదేనా? 100% న్యాయబద్ధమైనదేనా? కాదు. నా భార్య పట్ల చేస్తున్నాను, నా పిల్లల పట్ల చేయడంలా. లేదా నా తల్లిదండ్రుల పట్ల చేస్తున్నాను, నా భార్య పట్ల నా పిల్లల పట్ల చేయడంలా. నేను సమర్థవంతంగా నాకు ఇవ్వబడిన బాధ్యతలను చక్కగా నడవాలి అంటే అన్ని చోట్ల చక్కగా నేను నా బాధ్యతలు చేయాలి. కరెక్టేనా? ఆమేన్. ఆమె అంటూ ఉండండి, నిద్ర రాకుండా ఉంటుంది కాసేపు. ఆమేన్. అయితే దేవుని యొక్క ఆత్మను పొందుకునే విధానంలో కూడా ఇక్కడ ఏదో కొన్ని కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఆత్మ ఒక్కడే, కానీ ఆ ఆత్మలోనే మనము పొందుకోదగినటువంటి స్థానమును, దాని బాధ్యతను, దాని కార్యమును, దాని పరిచర్యలో కొన్నిటిని మనం కోల్పోతున్నాం, కొన్నిటిని పొందుకుంటున్నాం. నా మాట మీకు అర్థమవుతుందా? దీనిని నేను ఒక 2 భాగాలుగా చెప్పాను. ఏంటంటే ది యాక్ట్స్ ఆఫ్ ది స్పిరిట్, ఆత్మ కార్యములు అని ఒక ప్రత్యేకమైన అంశాన్ని నేను ఎత్తాను. అంటే ఆత్మ ఒక్కడే, కానీ ఆ ఆత్మే ఎవరి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏ కార్యాన్ని చేస్తుంది, ఏ పేరుతో పిలువబడుతుంది. అదే ఆత్మ నీ జీవితంలో నీవు అనారోగ్యంగా ఉన్నప్పుడు అది యెహోవా రఫాగా పిలువబడతా ఉంది. నువ్వు వింటున్నావా? అదే ఆత్మ నీకు జ్ఞానం అవసరం అయినప్పుడు ద స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానం అనుగ్రహించే ఆత్మగా ఉంటుంది. అదే ఆత్మ, ద సేమ్ సింగిల్ వన్ హోలీ స్పిరిట్. అదే ఆత్మ నీకు వివేచన తక్కువైనప్పుడు ద స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్, నీకు వివేచన కలిగించే ఆత్మగా ఉంటుంది. ద సేమ్ స్పిరిట్. అదే ఆత్మ ఇప్పుడు ఈ పుల్పిట్ వెనకాల ఒక వ్యక్తి నిలబడి బోధించాలంటే బోధింపదగిన ఆత్మగా ఉంటుంది. అది ద సేమ్ స్పిరిట్, అదే ఆత్మ. కరెక్టేనా? అట్లా పరిశుద్ధాత్ముడే నానా విధములైన చోట్ల, నానా విధములైన సమస్యల పరిస్థితులలో కానీ, వ్యక్తులలో కానీ, కాలాలలో కానీ తన ప్రణాళిక నెరవేర్పును బట్టి భిన్నమైన కార్యాలు చేస్తా ఉన్నాడు. ఆయనే చేసేది, కానీ చేస్తున్న కార్యాన్ని, స్థలాన్ని, వ్యక్తిని, సమయాన్ని బట్టి దాని పేర్లు మారుతూ వచ్చాయి. వ్యక్తి నేను ఒక్కడనే, కానీ నా పిల్లల దగ్గరికి వెళ్తే తండ్రిని అవుతున్నాను, నా భార్య దగ్గరికి వెళ్తే భర్తను అవుతున్నాను, నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే కుమారుని అవుతున్నాను. అట్లాగే పరిశుద్ధాత్మే, కానీ అది చేసేటువంటి కాలమును, పనిని, వ్యక్తిని అనే ప్రణాళికను బట్టి దాని పేర్లు మారుతూ వచ్చాయి. ఆమేన్. పరిశుద్ధాత్మలోనే అనేకమైన నానా విధమైన కార్యాలు ఉన్నాయి. అయ్యా, యెషయా గ్రంథంలో ఒక 7 కార్యాలు ఇదివరకు మీకు చూపించాను కూడా. ఏమని? ద స్పిరిట్ ఆఫ్ లార్డ్, ద స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్, ద స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్, ద స్పిరిట్ ఆఫ్ మైట్, ద స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్. జ్ఞాపకం ఉందా అయ్యా? జ్ఞాపకం ఒకసారి చూపించుదురా? చూపిద్దురా? సరే, యెషయా గ్రంథం తీయం, పర్వాలే. మీకు జ్ఞాపకం లేదన్నా కూడా జ్ఞాపకం చేసుకుని ముందుకెళ్దాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనం చూడండి. 11వ అధ్యాయం. యెహోవా ఆత్మ, గమనించండి, ఇంగ్లీష్లో దాన్ని ద స్పిరిట్ ఆఫ్ లార్డ్ అని ప్రస్తావించడం జరుగుతుంది కదా. తర్వాత జ్ఞానమును, వివేకమునకును ఆధారమగు ఆత్మ. తెలుగులో అట్లా కనబడుతుంది. ఒకసారి ఇంగ్లీష్లో చూడండి. రాలే చూడండి, లేదా? గాడ్ బ్లెస్ యు. చదువురా. And the spirit of the Lord shall rest upon him. The spirit of wisdom అంటే విజ్డమ్ అంటే ఏంటిది? ఇంకోటి చదవండి, ఇంకా కంటిన్యూ. స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్.
జ్ఞానమును కలిగించే ఆత్మ, అర్థం చేసుకునే వివేచన శక్తిని అనుగ్రహించే ఆత్మ. ఎస్, తర్వాత ద స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్ అండ్ మైట్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ ఆఫ్ ద లార్డ్. నీకు బొత్తిగా దేవుడు భయం లేదయ్యా. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగించి ఆత్మ నీ పైన ఉంటేనే భయభక్తులు వస్తాయి. వింటున్నారా? మంచిగా చెప్తా వినండి. ఎందుకంటే ఈ వర్తమానము నేను 2 భాగాలుగా ప్రారంభించినా కూడా ఇక్కడున్న ఈ స్థానికతను బట్టి కొంత ఎక్కువగా వివరించాలని ఆశపడుతున్నా. నేను ఇంకొంచెం అడ్వాన్స్ ముందుకు వెళ్ళడానికంటే మునుపు. ఎందుకంటే ప్రభు యొక్క పరిశుద్ధాత్మ ఒకటే, దానిలోని భాగాలు పాళ్ళు అనుగ్రహించబడుతున్నది. కొన్ని ప్రత్యేకమైన కార్యాలు మనలో జరుగుతున్నాయి. ఉదాహరణ చూపిస్తాను. ఇప్పుడు దేవుడి యొక్క ప్రవక్త అంటాడు, ద స్పిరిట్ ఆఫ్ ప్రేయర్ అన్నాడా? ఈ కాల గడియబడతబడి ప్రస్తావించాడా? స్పిరిట్ ఆఫ్ ప్రేయర్ అంటే ప్రార్థన ఆత్మ. కరెక్టేనా? ఫర్ ఎగ్జాంపుల్ జాన్ గారి పైన దేవుడి యొక్క ప్రార్థన ఆత్మ, ఏది పరిశుద్ధాత్మ ఇస్తేనే వస్తుంది. ప్రార్థన ఆత్మ మెండుగా కుమ్మరించబడ్డది. అప్పుడు వాడు ఏమవుతాడు? వాడు ఎలాంటి క్రియలు ఉత్పత్తి అవుతాయి? వాడు పొద్దున్న లేస్తే ప్రార్థన అంటాడు, తినడానికి ముందు ప్రార్థన అంటాడు, తిన్న తర్వాత ప్రార్థన అంటాడు, పడుకునే ముందు ప్రార్థన అంటాడు, కార్యం ముందు ప్రార్థన, కార్యం తర్వాత ప్రార్థన. వాడు ఎప్పుడు చూసినా మోకాళ్ళ మీదే కనబడతాడు. ఇప్పుడు వాడు నా కంటికి ఎలా కనబడతాడు? ఆ వ్యక్తి జీవితం మీ కంటికి ఎలా కనబడుతుంది? వాట్ ఏ స్పిరిచువల్ లైఫ్. ఇది జాన్ గారిని చూసి ఏమనిపిస్తుంది? వాట్ ఏ స్పిరిచువల్ లైఫ్. చాలా మంచి విషయం అది యాక్చువల్గా, నిజం చెప్పాలంటే. కానీ నేను కేవలము నా పిల్లలకు మంచి తండ్రిగా ఉన్నంత మాత్రాన నా భార్యకు మంచి భర్తగా ఉండగలుగుతానా? దాన్ని బట్టి కుదరదు. ఇవన్నీ కూడా వేరు పాళ్ళు, వేరు బాధ్యతలు, వేరు విధానాలు. అన్నమాట జాగ్రత్తగా గమనించాలి. పరిశుద్ధాత్మలో నేను ప్రార్థన అనే ఆత్మను అత్యధికంగా పొందుకున్నంత మాత్రాన నాకు స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ ఎక్కువగా ఉంటుంది అనుకోవడము భ్రమ. నాకు స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్ లేదా స్పిరిట్ ఆఫ్, తెలుగులో చెప్తాను, అర్థం చేసుకునే ఆత్మ లేదా జ్ఞానం అనుగ్రహించే ఆత్మ లేదా వివేచన పొందుకునే ఆత్మ అధికంగా పొందుకుంటాను అనుకోవడము భ్రమ. ఏదో ఒకటి అధికంగా ఉన్నంత మాత్రాన అన్నీ నా దగ్గర ఉన్నవనుకోవడం భ్రమ. నా మాట మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నా దగ్గర జ్ఞానం అనే ఆత్మ ఉంది, విపరీతంగా మెండుగా జ్ఞానం ఉంది. దాని అర్థం నేను అధికంగా ప్రార్థన చేస్తానా? దాని అర్థం అధికంగా నా దగ్గర స్పిరిట్ ఆఫ్ మైట్ అంటే శక్తిని కనపరిచే ఆత్మ నా దగ్గర ఉంటుందనా? లేదు. అది పొందుకోవడానికి దానికంటూ ప్రత్యేకమైనటువంటి ఆ పరిశుద్ధాత్మను పాలు నాకు కావాలా. నువ్వు నీ భర్తతో నువ్వు బాగుండొచ్చు, లేదా నీ భార్యకి నువ్వు చక్కటి భర్తగా ఉండొచ్చు. ఆ విషయంలో టాపే, నెంబర్ 1, నీకు 100% మార్కులే. బట్ వాట్ అబౌట్ నీ తల్లిదండ్రులు సన్మానించేది? అది కూడా వచ్చింది పరిశుద్ధాత్మ వల్లే. కరెక్టేనా? అట్లాగే ఆత్మలో అనేకమైన భాగాలు ఉన్నాయి. ఒకటి ప్రార్థన చేసే ఆత్మ ఉందా? ఎస్. జ్ఞానమునిచ్చే ఆత్మ, వివేచననిచ్చే ఆత్మ, ఎసరో శక్తినిచ్చే ఆత్మ, మరియు ఇంకేమున్నాయి చెప్పండి? ఆత్మలో భాగాలు ఏంటి? మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆ స్టడీలోకి రండి ఒకసారి. మీరు కనుగొని ఆత్మలు చూడండి. ప్రార్థన ఆత్మ, బోధింపదగిన ఆత్మ, ఇంకా ఏ ఆత్మ? పరిశుద్ధాత్మలోని భాగాలే. ఇంకా అయ్యో, ద స్పిరిట్ ఆఫ్ మీక్నెస్ అంటే దీనత్వమును కలగజేయు ఆత్మ. ఈ ప్రవక్త ప్రస్తావించాడు దాన్ని. ఎస్ ఆర్ నో? ద స్పిరిట్ ఆఫ్ రైచియస్నెస్ అపాన్ హిమ్, నీతిని కలిగించే ఆత్మ. ఇవన్నీ బైబిల్లోనే చెప్పేది. అయ్యో, మీరు గమనించట్లే సరిగ్గా. ఇంకా ఆత్మ ఎన్ని కార్యాలు చేస్తూ ఉంది? ఆ విధమైన కార్యాలేంటి? మన జీవితంలో చేస్తున్నవేంటి? ద స్పిరిట్ ఆఫ్ రిపెంటెన్స్, తెలుసా? పశ్చాత్తాపములు కలగజేసే ఆత్మ. అది వస్తేనే పశ్చాత్తాపం కలుగుతుంది,
లేదనుకో వాత వేయబడిన మనస్సాక్షితో పాపాలు తప్పిదాలు చేస్తూ అలాగే సాగిపోతూ ఉంటారు. పరిశుద్ధాత్మలోని ఆ ప్రత్యేకమైన భాగం వస్తేనే చేసిన తప్పిదాన్ని బట్టి పశ్చాత్తాపం కలుగుతుంది. దాన్ని స్పిరిట్ ఆఫ్ రిపెంటెన్స్ అంటాడు ప్రవక్త. బైబిల్లో రాయబడతా ఉంటుంది అది. ఇంకా అయ్యో మీరు చదువుకున్న వాటిని విన్న వాటిని జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. ఎస్, స్పిరిట్ ఆఫ్ హీలింగ్ అది కూడా ఉంది. గాడ్ బ్లెస్ యూ. ఆలోచించండి, పర్లేదు, మీరు టైం తీసుకున్నా ఏం కాదు. మీరు చదివిన వాటిని విన్న వాటిని జ్ఞప్తికి తెచ్చుకోండి. మీకు అర్థం కావాలి ఈ మాట. ఎందుకంటే ఈ రోజున ఏం జరుగుతుంది చెప్పాలా? ఈ రోజున భక్తి అనగానే చాలామంది ఎలా ఆలోచిస్తారంటే, నేను చెప్పిన ఆ ఉపమానాన్ని జాగ్రత్తగా పట్టుకోండి. నా సహోదరుడికి నేను ఒక మంచి సహోదరుడిగా 100% మార్కులు పొందుకున్నంత మాత్రాన నేను నా భార్యకు 100% సమర్థవంతమైన భర్తగా నేను ఉండడానికి అవకాశం లేదు. ఇది వేరు వేరు చోట్లు. నీ దగ్గర చక్కగా మంచి బ్రదర్గా నేను ఉండొచ్చు, కానీ మళ్ళీ నేను నా భార్య దగ్గరికి వెళ్ళగానే నాకంటూ ప్రత్యేకమైన బాధ్యతలు, ప్రత్యేకమైన పని, ప్రత్యేకమైన అభిషేకం కావాలి. అక్కడ ఎలా ఉండడానికి? ఒక చక్కటి ఆదర్శవంతమైనటువంటి లేఖన ప్రకారం భర్తగా ఉండడానికి. మళ్ళీ పిల్లల దగ్గరికి వెళ్ళండి అనుకో, అక్కడ వేరుగా ఉండాలా. ఈరోజు ఏం జరుగుతుందంటే 3 గంటలు ప్రార్థన చేస్తే చాలు, తమకంటే గొప్ప ఆత్మవంతులు లేనటువంటి భావనలో ఉంటారు. ఈరోజు నా దగ్గరకు వచ్చి కూర్చొని చెప్తాను, నీకు కేవలము ప్రార్థన ఆత్మ మాత్రమే వచ్చింది. ఒక 3 గంటలు పరిశుద్ధాత్మలో ఆ ప్రార్థన ఆత్మనే భాగం మాత్రమే పైకి వచ్చింది. నా మాట మీకు అర్థమవుతుందా? అయ్యో అంటే ఈ వర్తమానం మీకు అర్థమవుతుందా? ఆలోచిస్తే పర్వాలేదు, అర్థమవుతుందిగా. అర్థం కాకపోతే నాకు తెలియజేయండి, నేను ఇంకా కొంచెం లోతులు వివరించే ప్రయత్నం చేస్తాను, సులభంగా వివరిస్తాను. అట్లా ప్రభు యొక్క ఆత్మ ఒక్కటే, కానీ దాని కార్యాలు నానా విధాలు. ఆ నానా విధాలైన కార్యాలు చేయుటకు కారణమగునటువంటి ఆ ప్రత్యేకమైన ఆత్మ మనకు కావాలి. దాంట్లోనే ఈ యొక్క వర్తమాన అంశంలో నేను ఇప్పటికీ 2 ఆత్మల గురించి చెప్పాను. ఒకటి దహించు వేయునటువంటి ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ బర్నింగ్ గురించి మాట్లాడా. మీరు హైదరాబాద్లో చెప్పింది వింటున్నారా? వింటే మీరు పట్టుకోగలుగుతారు, వినకపోతే మీరు చాలా విషయాలు మిస్ అయిపోతారు. ఎట్లా అసలు దహించు వేయిన ఆత్మగా అదే పరిశుద్ధాత్మ ఎలా కార్యాలు చేస్తుంది, మన జీవితంలో ఏ స్టేజ్లో చేయనై ఉందనే విషయాన్ని అక్కడ చూపించాం. నేను దాని గురించి మాట్లాడను, మీకు కావాలంటే చూసుకోవచ్చు. రెండవదిగా ద క్వికెనింగ్ స్పిరిట్, అంటే జీవింపజేయు శక్తి లేదా త్వరితము చేయు శక్తిగా పరిశుద్ధాత్మే ఎలా పనిచేస్తుందని మాట్లాడా. ఈ రోజున మీరు చాలామందికి, అయ్యా నాకు పరిశుద్ధాత్మ బాప్తిసం కావాలా, నా ప్రాణంలో కావాలని ఆశపడుతున్నావా? ఇగో ఈ క్వికెనింగ్ స్పిరిట్ లేకుండా పరిశుద్ధాత్మ బాప్తిసం జరగదు. గుర్తుపెట్టుకో, దాని ప్రార్థన నీకు అర్థమవునట్టుగా చేస్తూ ఉన్నా. నీకు పరిశుద్ధాత్మ వచ్చిందన్న విషయం నీకు నమ్మకం ఉంటే పర్వాలా, కానీ అది దేహంలో ఉందా, ఆత్మలో ఉందా, ప్రాణంలో ఉందో తెలుసుకోగలగాల. అది ప్రాణం వరకు కావాలంటే దేవుడు ప్రవక్త అంటాడు, ఇట్ ఈస్ ద క్వికెనింగ్ స్పిరిట్ దట్ మేక్స్ యూ బాప్టైజ్ ఇన్ ద హోలీ స్పిరిట్. ఈ త్వరితము చేయు శక్తి, జీవింపజేయు ఈ ఆత్మే నిన్ను పరలోకం యొక్క పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసంలోనికి నిన్ను తీసుకెళ్ళగలిగేది. నీటి బాప్తిసం పొందుకున్న తర్వాత అక్కడి నుంచి శుద్ధీకరణ కార్యక్రమం సంపూర్తి చేయించి, పరిశుద్ధాత్మ కార్యక్రమం సంపూర్తి చేయించినట్లుగా నేను అంచెలంచెలుగా నడిపించి ప్రోత్సహించేదే ఈ ఆత్మ. క్వికెనింగ్ స్పిరిట్స్, జీవింపజేయు శక్తి లేదా జీవింపజేయు ఆత్మ మరియు త్వరితము చేయు ఆత్మ. ఇది వస్తేనే నిన్ను పరిశుద్ధాత్మ బాప్తిజం వైపు తీసుకెళ్ళేది. నేను 1 కాదు 10,000 వర్తమానాలు చెప్పినా ఈ క్వికెనింగ్ స్పిరిట్ నీలో లేకపోతే పరిశుద్ధాత్మ బాప్తిజం దిశగా నువ్వు అడుగులు వేయలేదు. కానీ ఇదే ఆత్మ నీ దగ్గర ఉంటే ఒక్క మాట చాలు నీవు పరిశుద్ధాత్మ బాప్తిజం వైపు అడుగులు వేయడానికి. ఇదంతా కూడా ఆ ఒక్క ఆత్మ పైన ఆధారపడ్డది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. నేను మరొక ఆత్మని గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నా. కొద్ది విషయాలు హైదరాబాద్లో మాట్లాడినా, అది వినకపోయినా ఈ భాగం మీకు అర్థమవుతుంది, కానీ దాన్ని కూడా మీరు తర్వాత వినండి. ఈరోజు నేను మీ ముందు పెట్టాలనుకుంటున్న ఆత్మ ద స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్. ఏంటది? స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్ అంటే ఏంటది? ప్రత్యక్షతనిచ్చే ఆత్మ. అంటే ఈ ఆత్మ ఎవరిపైన ఉంటుందో వారు మాత్రమే ప్రత్యక్షత పొందుకోగలుగుతారు. ఈ ఆత్మ లేని వారు ప్రత్యక్షత పొందలేరు. అయ్యి ఈ విషయాలు మాకు అర్థం కావడం లేదయ్యా, ప్రత్యక్షత ఆత్మ కావాలా.
ఈ విషయాలు బాగా అర్థమైనయ్యా, ప్రత్యక్షతాత్మ నీ పైన బాగా పనిచేసింది, నేను బాగా గ్రహించగలిగానయ్యా. ఎస్, ద స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్ ఎవరిపైన అద్భుతంగా పనిచేస్తుందో వారు మాత్రమే ప్రత్యక్షతను పొందుకోగలుగుతారు. ఏ ఏ ఆత్మ అయితే మన పైన పనిచేస్తుందో దాని క్రియలు, దాని కార్యాలు మన జీవితంలో చోటు చేసుకుంటాయి. అబద్ధమాడు పని చేస్తే, అబద్ధమాడు ఆత్మ నా పైన పని చేస్తే నా రోజులో అబద్ధాలే వస్తాయి. కరెక్టేనా? నేను ఎక్కువగా ప్రార్థన చేస్తున్నానంటే నా పైన ఏ ఆత్మ పని చేసినట్లు? స్పిరిట్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన ఆత్మ. ప్రత్యక్షత నాకు బాగా అధికంగా పొందుకోగలుగుతున్నాను అంటే నా పైన ఏ ఆత్మ పని చేసినట్లు? ద స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్. దీని గురించి ప్రవక్త ప్రస్తావించిన సందర్భాన్ని చూపిస్తాను, చూడండి, జాగ్రత్తగా గమనించండి. జాగ్రత్తగా గమనించండి. నేను దీన్ని ప్రత్యక్షత విజయం అన్నాను, చూసారా? ఇప్పుడు నేను చెప్తున్న ఈ వర్తమానము హైదరాబాద్లో వచ్చి ఇక్కడ చెప్పింది ఆ ప్రత్యక్షత విజయం అన్న అంశాన్ని క్లోజ్ చేయడానికి వాడాలని ఆశపడుతున్నా. అంటే దిస్ ఈజ్ ద ఫైనల్ కంటెంట్. అంటే ఆ ప్రత్యక్షత విజయం అని చెప్తున్న వర్తమానాన్ని ముగించడానికి ఈ కంటెంట్ మీ ముందు పెట్టాలని ఆశపడతా ఉన్నా. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ దేవుడి యొక్క ప్రవక్త అంటారు 59-0424A. (59-0424A) అబ్రహాం యొక్క విశ్వాసం అనే వర్తమానంలో 59వ పేర చూడండి. 59. ఈ డోర్ ఓపెన్ చేయండి. ఒక డోర్ ఓపెన్ చేయండి. ఒక రకంగా ఉక్కగా ఉందంతా. దానిలో 59 పేర చూడండి, జాగ్రత్తగా గమనించండి. అక్కడ అంటాడు, some people only see 3 crosses on Golgotha. గొల్గొతా కొండ మీద ప్రజలకి 3 సిలువలు కనబడతాయి. కరెక్టేనా? ఒకటి యేసు ప్రభువు వారు, కుడి పక్క దొంగ, ఎడమ పక్క దొంగ. ఎన్ని కనబడుతున్నాయి? 3 సిలువలు కనబడుతున్నాయి. అని అంటాడు, ఇది కొంతమందికి, కానీ ప్రత్యక్షత కలిగిన ప్రజలకు మాత్రం 4 కనబడతాయి అన్నాడు ఆయన. ఎన్ని? 4 సిలువలు. ఏది? ఇస్కరియోతు కూడా, యూదా కూడా వేలాడబడిన దాన్ని ఎంచుతూ దేవుడి ప్రవక్త అంటాడు, అక్కడ 3 కాదు 4 ఉన్నవి. అయితే ఇక్కడ జరిగిన కార్యాన్ని చూడండి. చాలామంది దీన్ని పట్టుకోలేరు. అంటే నేను చదవలేక మొత్తం వివరిస్తూ ఉన్నా, ఎందుకంటే ముందు నేను చాలా చూపించాల్సిన విషయాలు ఉన్నాయి. దీన్ని హైదరాబాద్ యొక్క వీడియోలో కూడా కనుగొనగలుగుతారు. అక్కడ దేవుడు ప్రవక్త అంచాడు, దేవుడు తనదైన వాడిని పైకి తీసుకెళ్ళాడు, సాతాను యూదా ద్వారా తనదైన వాడిని కిందికి తీసుకెళ్ళాడు. యేసు ప్రభువు కుడి పక్కన దొంగలేమో పైకి తీసుకెళ్ళాడు, ఇస్కరియోతు యూదా ఎడం పక్కన దొంగను తీసుకొని కిందికి వెళ్ళాడు. కరెక్టేనా? 4 సిలువల్లో ఒక్కడేమో పైకి, మరొక దొంగ ఏమో కిందికి. ఇది ఎలా కనబడగలుగుతుంది? దేన్ని బట్టి చెప్పగలుగుతున్నారు? ఇది వరుసల మధ్యలో ఎలా చూడగలుగుతావు? ఇది పరిశుద్ధ గ్రంథంలో అలాగ రాయబడిందా? అప్పుడు దేవుడి ప్రవక్త దాని ముందుకు కొనసాగింపుగా అంటాడు, 60వ పేరాలో చూడండి. కాబట్టి ఇంకొంచెం అక్కడ కదా 61వ పేర చూద్దాం. ఇక్కడ వెంటనే ఇది మాట్లాడిన తర్వాత దేవుని ప్రవక్త హేబేలు మరియు కయ్యను దగ్గరికి వచ్చి కొన్ని విషయాలు చెప్తా ఉంటాడు. ఆయన అంటాడు, హేబేలు ఒక తాడు తీసుకొని, అప్పట్లో తాడులు లేవుగా, కాబట్టి ద్రాక్షావల్లి యొక్క తీగల్ని తాడుగా చేసి ఆ తాడుతో అని అంటాడు. చూడండి, అక్కడ ఏదో ఒక ద్రాక్షావల్లి యొక్క తీగను కొమ్మలో పట్టుకొచ్చి, ఆ కాలంలో తాళ్ళు ఉన్నామని చెప్పి నేను నమ్మడం లేదు, కానీ ఆ యొక్క ద్రాక్ష తీగను లేదా కొమ్మను ఆ చిన్న గొర్రెపిల్ల మెడకు దాన్ని చుట్టి ఆయన దాన్ని లాక్కుంటూ వస్తూ ఒక బలిపీఠం పైన ఆ లాక్కొచ్చినటువంటి ఆ చిన్న గొర్రె పిల్లను బలిపీఠం మీద పెట్టిన తర్వాత దాని తలను మెడకు మెల్లగా వెనక్కి వంచి
ఒక పెద్ద రాయిని బండను తీసుకొని అక్కడ కట్టడానికి చంపడానికి ఏదో పనిముట్లునే నమ్మడం లేదు, కానీ ఇలాగే ఒక బండను పట్టుకొని అక్కడ దాని మెడను గట్టిగా అదిమి పట్టేశాడు అక్కడ ఆయన. తర్వాత అక్కడ ఆ రక్తము చిందించబడుతూ ఆ గొర్రె పిల్ల ఏడుస్తూ ఉన్నది అక్కడ. అది బ్లీడింగ్, రక్తముతో బాధతో ఏడుస్తూ ఘోషిస్తూ అది రక్తానంతటి ఆ చుట్టుపక్కల ప్రాంతానికి చిల్లుతూ ఉంది అక్కడంతా. అది ఏడుస్తూ కొన్ని మాటలు పలుకుతుంది. అక్కడ ఆయన పైన గాని చుట్టుపక్కల ప్రాంతం అంతా పైన గాని రక్తం అంతా చిందించబడి ఉన్నది అక్కడ. కానీ అప్పుడు దేవుడు అంటాడు, ఇదే కావాలి, ఇదే కావాలి, ఇదే జరగాలి, ఇదే కావలసినదై ఉన్నదని దేవుడు అంటాడు అక్కడ. తర్వాత అప్పుడు ఏది రాయితో మెడ ఇట్లా పైకి చాపి ఇక నరకబడినటువంటి ఏది చక్కగా నీటిగా తెగ నరికిన మెడ కాదది. రాయితో ఎలా పడితే అలా చితకబాదినటువంటి మెడతో రక్తమంతా చిందించబడుతున్నప్పుడు దాని స్వరము ఏది తట్టుకున్నట్టుగా ఏడుస్తూ బాధతో ఆ చిన్న గొర్రె పిల్ల అరుస్తున్న ఆ స్వరంలో ఏదో ఒక మాట దాగి ఉంది అంటున్నాడు ఆయన. అక్కడ దేవుడి యొక్క గొర్రె పిల్ల ఆ సమయంలో అక్కడ వేలాడబడుతుంది. రక్తముతో తడిసిపోయి ఉన్నటువంటి ఆ గొర్రె యొక్క అతని వెంట్రుకలన్నీ కూడా అతని షోల్డర్, అతని యొక్క భుజముల పైన అది ఆనుకొని వేలాడుతూ ఉన్నవి. ఏంటది? అది మరొక వినూత్నమైన భాషలో ఆ చిన్న గొర్రె పిల్ల మాట్లాడుతుంది. ఇన్ డిఫరెంట్ టంగ్స్, కొత్తదైన భాషలో మాట్లాడుతుంది. ఏమని? అది చనిపోవడానికంటే ముందు కొత్త అయిన వినూత్నమైన భాషలో మాట్లాడుతున్న మాటలు. నా దేవా, నా దేవా, నన్ను నేల విడిచితివి. ఎక్కడ ఎక్కడ? దావీదు దగ్గర? ఎక్కడ? శిలువ దగ్గర? ఎక్కడ? ఆదిలో ఏదెనులో హేబెలు నరికినటువంటి ఆ బలిలో అని అంటాడు. హేబెలు అసలు గుర్రెని పట్టుకున్నది ఎప్పుడు? ఆయన ద్రాక్షావల్లి తీగను పట్టుకుని దాన్ని కట్టింది ఎప్పుడు? తెచ్చింది ఎప్పుడు? బలిపీఠ మీద పెట్టింది ఎప్పుడు? దాన్ని నరికింది ఎక్కడ? రక్తం చిల్లింది ఎక్కడ? అది ఆ ఆర్తధ్వనులలో బాధలో నా దేవా, నా దేవా, నన్ను నేల విడిచితివని అది పలికింది ఎక్కడ? ఇది ఎక్కడ రాయబడిందయ్యా? అయ్యా క్రైస్తవా, ఎక్కడ కనబడ్డది అంతా? దేవుడు ప్రవక్త అంచాడు. తర్వాత ఆ చనిపోతున్న గొర్రె పిల్ల పలికిన మాటలు అవే. అది నీతిలో అది పలికిన మాటలు అవి. అది ప్రత్యక్షతను అనుగ్రహించే ఆత్మ ఇలానే ఉంటుందా? నా మాట జాగ్రత్త వినాలి అయ్యా. నేను చెప్పిన మాటలు ఒక పక్షిరాజు నేత్రం కలిగి పరిశుద్ధాత్మలో నుంచి ఆ స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్, ఆ ప్రత్యక్షతనే ఆత్మ కలిగిన చోటే ఈ మాటలకు ఆమెలో వస్తాయి. అక్కడ ఎస్, నా తండ్రి నాకు అనుగ్రహించిన ప్రవక్త ద్వారా జరిగిన సంగతిని అచ్చగా చెప్తా ఉన్నాడు. ఏమని? హేబెలు యొక్క బలి లక్ష్య పెట్టెను, కయీను యొక్క బలిని లక్ష్య పెట్టలేదు అనగానే ఎందుకు, ఏమైంది మనకు అర్థం కాలే. కానీ ద స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్, ప్రత్యక్షతని ఆత్మగుండా చూస్తుంటే ఎప్పుడైతే ఆ గొర్రెను అక్కడ గొర్రె పిల్ల అక్కడ పెట్టి దాని మెడను వెనక్కి వంచి రాయితో కొట్టగానే రక్తము చిందించబడి మొత్తం అంతా ఎట్లా రక్తసిక్తమైపోయి ఉండగా తండ్రి అంటాడు, ఇదే 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 జరగాలి, ఇదే కావాలి, నీ పాపాలు కప్పడానికి కావలసింది ఇదే. అప్పుడు ఏది? ఆ చనిపోతున్న గొర్రెపిల్ల ఆర్తధ్వనులతో బాధతో ఎడవాలి. ఏమని? ఏది? మనుషుడు గ్రహించలేని సంగతులతో ఆ ఒక భాషలో అది మాట్లాడాలా. నా దేవా, నా దేవా, నేల విడిచితివి. ఎస్, ఇది కావాలి. దీనిని బట్టే హేబెలు యొక్క అర్పణ లక్ష్య పెట్టబడ్డ అని అంటాడు. ఇది కదా స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్. ప్రత్యక్షతనే ఆత్మ ఇలాగే కార్యాలు చేస్తారు. ఎవరు గుర్తుపట్టించగలిగారు?
ఎవరు గ్రహించగలుగుతున్నారు? ఈ మాటలు గ్రహించుటకు, ఈ మాటలు చెప్పుటకైనను సరే ఆ ప్రవక్తకి ప్రత్యక్షతన ఆత్మ వస్తేనే చెప్పగలిగాడు. గ్రహించుటకు మనకు కూడా ఆత్మ ఉంటేనే గ్రహించగలుగుతాం. లేకపోతే బైబిల్లో ఎందుకు చెప్తున్నాడేంటినా? నాయన నేను వరుసల మధ్యలో మాట్లాడుతున్నాను, ఆ వరుసల మధ్యలోనిది నాకు బయలుపరిచింది ఆ ప్రత్యక్షతను గ్రహించి ఆత్మే. ద స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్. పరిశుద్ధాత్ముడు ఒక్కడే, ఆత్మ ఒకటే. కానీ ఈ ప్రత్యక్షత మనకు రావాలి అంటే there has to be separate portion. ఒక ప్రత్యేకమైనటువంటి ఒక భాగం కావాలి, ప్రత్యేకమైన తలాంతు కావాలి, ప్రత్యేకమైన ఆత్మ విభాగించబడిన కార్యం కావాలి అని అంటాడు. ఈజ్ దిస్ నాట్ ఎ స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్? ఇది ఆత్మ ప్రత్యక్షత. ప్రత్యక్షతలను గురించి ఆత్మ కాదా? అబద్ధమాడు ఆత్మ అబద్ధాన్ని ఆడిచ్చినట్టుగా ప్రత్యక్షతలను గురించి ఆత్మ ప్రత్యక్షతనే ఇస్తుంది. ఎస్ఆర్నో దేవునికి ప్రవక్త మాట్లాడుతాడు, ఇదే ప్రత్యక్షతలను గురించి ఆత్మ. ఇది కలిగిన చోట సాధారణమైనటువంటి మానవులు సాధారణమైన కళ్ళతో చూడలేని సంగతులను చూచినట్లుగా ఈ ఆత్మ మన లోనికి తీసుకెళ్తా ఉంటుంది. ప్రతి ఒక్కరి సంగతులోనికి చూపించగలుగుతూ ఉంటుంది. దేవుడి యొక్క ప్రవక్త అంటాడు, నేను యేసు ప్రభువారు ఆ ప్రాంతంలో పరిచర్య చేస్తూ ఉండగా ఆ చెట్టు పైన పుట్టి చెక్కి నేను చూడగలుగుతున్నాను అంటాడు. నువ్వెలా చూడగలుగుతున్నావు? నీకెలా కనబడుతుంది? ప్రభు అటువైపు తల తిప్పడాన్ని చూస్తూ ఉన్నాను, ఆయన పిలవడాన్ని చూస్తూ ఉన్నాను. జక్కయ్యా, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఆ మాటలు పలకంగా వింటా ఉన్నాను. ఆ జక్కయ్య వేగవంతంగా ఆ చెట్టు మీద నుంచి దిగడాన్ని చూస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎలా బయలుపరచబడతా ఉన్నాయి? బై ద స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్. ప్రత్యక్షత ఆత్మ ద్వారా. ప్రార్థన ఆత్మ ఎక్కువ ఉంటే ప్రత్యక్షత ఆత్మ వస్తుందా? ఈ రెండు వేరు వేరు భాగాలు, రెండు వేరు వేరు కార్యాలు. నా కొడుకు నేను సమర్థవంతమైన డాడీగా ఉండొచ్చు, కానీ దాని అర్థము ఇది ఒక్క కార్యాన్ని చేసేంత మాత్రాన నా భార్యకు నేను పరిపూర్ణమైన భర్తగా ఉన్నట్టు కాదు. ఇక్కడ నేను చేయవలసిన కార్యాలు ఉన్నాయి. ఇక్కడ నాకంటూ ప్రత్యేకమైన ఆత్మ కావాలా? ఇక్కడికి వెళ్ళగానే రూలింగ్ ఆత్మ కావాలా? నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళగానే సన్మానించే ఆత్మ కావాలా? నా పిల్లల దగ్గరికి వెళ్ళగానే వారికి మాదిరిగా నడుస్తూ నేర్పించే ఆత్మ కావాలా? ఏదో ఒక చోట బలంగా నడిచి అన్నిట్లోనే సమర్థవంతంగా ఉన్నాను అనుకుంటే భ్రమ. మాట వింటున్నారా? భ్రమ. అలా కాదు, ఎక్కడిదక్కడ ఆత్మ ఒకటే, దాని నానా విధమైన కార్యాలు ఉన్నాయి, అన్ని చోట్ల జరగాల. నా మాట వింటారా? బహుశా మీకు లేఖన జ్ఞానం ఎక్కువనా? మంచిదే, కానీ అక్కడికే మీరు పరిమితం. ప్రార్థనలు ఎక్కువనా? అక్కడికే మీరు పరిమితం. కానీ సమగ్రమైన సంపూర్ణమైన అధికారం పొందగలిగే స్థాయి రావాలి అంటే అక్కడ జాగ్రత్త గమనించాలా, అన్ని తలాంతులతో కూడుకున్నటువంటి కార్యాలు మనలో జరగాల. ప్రతి చోట ఇటు నేను నా భార్యకు సంపూర్ణమైన భర్తగా ఉండాలా, నా తల్లిదండ్రులకు మంచి కుమారుడిగా ఉండాలా, నా పిల్లలకు మంచి తండ్రిగా ఉండాలా. అన్ని చోట్ల చేస్తేనే ఒక్కనే అప్పుడు నేను లేఖన ప్రకారం అన్ని చోట్ల నడిచిన వ్యక్తి అవుతాను. గ్రహించగలుగుతున్నారా? స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్. స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్ నేను చెప్తాను కాసేపు, మీకు అర్థమయ్యే భాషలో సులభతరంగా చెప్తాను. ఇది ఎలా ఉత్పత్తి అవ్వాలంటే సమరస్థితితో మాట్లాడే సంభాషణ నేను చెప్తాను. నేను మిమ్మల్ని ఇది ఊరికి అట్ట తీసుకెళ్ళదు, మీలో ఉత్పత్తి చేయాలని. అసలు స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్ ఎట్లా పనిచేస్తూ చూపిస్తా. స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్ అంటే ఆన్లైన్లో యూట్యూబ్లో ఒక వ్యక్తి చెప్పే మాటలు విని, కాపరి చెప్పే మాటలు విని, అమ్మ నాకు అర్థమైపోయింది, నేను గ్రహించేసిన ఫుల్ రెవల్యూషన్ నాకు ఉంది, ఇది నీ మూర్ఖత. ఈ రోజున మీ కుండలు బద్దలు కొడతా. స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్ ఎలా పనిచేస్తుందో ఇప్పటిదాకా మీరు కలిగి ఉన్నటువంటి ఆ పాతకాలపు పోకడ, ఆ కొలమనాలు తీసేసేయండి. స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్ ఎలా చూపిస్తాను చూడండి. మీకు యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనం గమనించండి. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహం అవుతుందమ్మా, నీళ్ళు ఇస్తావని అడిగినాడు. మంచి అయ్యా, నేను మిమ్మల్ని ఒకటే విషయంలో గమనించాలని ఆశపడతా ఉన్నా. యేసు ప్రభుకి సమరయ స్త్రీకి మధ్యలో సంభాషణ చూడాలా. మాటలు మ్యాటరు, ఏ సమాచారం ఆయన ఆమెకి ఇస్తున్నాడు, ఏ పేపర్ లీక్ చేస్తున్నాడు, అది మాత్రమే చూడాలా. లేనిపోని సమాచారం అడొద్దు. ఏ సమాచారం ఇస్తున్నాడో మేము గ్రహిస్తుంది, అంతే చాలు. మంచి గమనించండి. ఆయన అంటాడు, నాకు దాహం అవుతుంది, నీళ్ళు ఇస్తావా? వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ
ఆమె అంటది, నేనేమో సమరయురాలిని, పాపిని, నువ్వేమో యూదుడివి, నన్నెలా అడుగుతున్నావయ్యా నీళ్ళు అని ఆమె అడగగా దానికి దేవుడు అంటాడు, ఏలయనగా చేయరు. అందుకు యేసు, నాకు దాహమునకిమ్మని అంటే ఏమంటున్నాడు, నీకు దేవుడి వరం తెలిసి ఉంటే ఒకటి, నేను దాహమునకు నీళ్ళిమ్మని అడుగుతున్న వాడు కూడా తెలిసి ఉంటే ఇట్లా మాట్లాడవు నువ్వు అంటే ఇంతకైనా ఎవరో చెప్పాడా అయ్యా? ఇంతకైనా ఎవరో చెప్పారా? చెప్పలే. ఆయన ఏమై ఉన్న విషయం బయలుపరిచాడా? చెప్పలే. ఆయన కేవలం చిన్న హింట్ ఇస్తున్నాడు అంతే. హింట్ అంటే తెలుగులో ఏమంటారు దాన్ని? చిన్న గుర్తు, సూచన ఇస్తున్నాడు. ఏమని? అసలు నీకు దేవుడి వరం తెలిసి ఉంటే, నేను నీళ్ళు ఇమ్మని అడుగుతున్నాడు వాడు తెలిసి ఉంటే ఇట్లా చేయవు నువ్వు, ఇట్లా మాట్లాడవు నువ్వు, ఇట్లా ప్రవర్తించవు నువ్వు. కానీ ఈ మాటలు ఆమె గ్రహించిందా? పట్టించుకుని వెంటనే వేరే మాట మాట్లాడుతుంది ఆమె. చూడండి, అప్పుడు ఆ స్త్రీ, ఏంది నేను అడిగింది ఏంది, నువ్వు చెప్పింది ఏంది? నేనేమో దేవుడి వరం గురించి మాట్లాడినా, నిన్ను దాహంలో నీళ్ళిమ్మను అడుగువాడు ఎవడో తెలిసుంటే అన్న పదాలు మాట్లాడినా, నువ్వేమో అయ్యా ఈ బావి బాగా లోతుందయ్యా. తర్వాత లేదే, ఆ జీవజలం నీకు ఎట్లా దొరుకుతాయి? గొప్పవాడవా? అందుకు ఆయన అలా అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్ళు ఈ బావిలో నీళ్ళు అయితే దప్పికొంటావమ్మా ఎవరైనా సరే. దానికి తర్వాత ఇంతకీ నేనెవరు, ఆయన ఏమై ఉన్నాడో చెప్పాడు ఆమెకి. ఇంతవరకు ఇతను లీక్ చేయలే. ఆయన కేవలము నేను ఇచ్చే నీళ్ళు అయితే దప్పిక కాదు, అసలు నేను దాహమునికి ఏమైనా అడుగువాడో తెలిసి ఇట్లా మాట్లాడవు, నీకు దేవుడు వరం ఏంటో తెలిసి ఇట్లా ఉండవు, ఏదో చుట్టుపక్కల అక్కడక్కడక్కడ సమాచారం చెప్తున్నాడు కానీ నేనెవరు అని చెప్తలేడు. ఆయన ఎవరై ఉన్న విషయం చెప్తలేడు. తర్వాత చెప్పాను. చూచి అయ్యా రాకుండానట్లును అవి నాకు దయచేయమని ఆ స్త్రీ అడుగుతా ఉంది. అప్పుడు యేసు ప్రభువు అంటారు, అది సడన్ గా టాపికే మారిపోయింది. నీళ్ళ దగ్గర నుంచి పెనిమిటి దగ్గరకు వచ్చింది ఏంటి? నీళ్ళు కావాలన్నది. అసలు నేను ఇచ్చే నీళ్ళు దప్పిక ఎప్పటికీ ఇవ్వదమ్మా అని చెప్తా ఉంటే ఆ నీళ్ళు అడుగుతా ఉంటే ఈయన అడిగినప్పుడు ఆమె సమాధానం చెప్పినట్టుగానే ఆమె అడిగిన దానికి యేసుప్రభువు సమాధానం చెప్పిన అట్టగే ఉంది. ఒకదాంతో ఒకటి పొంతన్నట్టు కనబడతలే, కానీ అక్కడ ఏదో అద్భుత కార్యం జరుగుతుంది. అక్కడ సమ్ మిరాక్యులస్ వర్క్, ఏదో చాప కింద నీరులాగా అద్భుతమైన కార్యం చోటు చేసుకుంటుంది. అప్పుడు ఆయన నీళ్ళ గురించి అడిగితే దేవుడి వరం గురించి చెప్తే ఈమె బావి లోతైందని చెప్తా ఉంది. ఈమె నీళ్లు కావాలని అడిగితే ఈయనేమో పెనిమిడిని తీసుకురా అంటున్నాడు. రెండింటికి పొంతున్నట్టు కనబడతలా. కానీ తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే ఆ స్త్రీ, నాకు పెనిమిడి లేడయ్యా. ఇప్పుడు నేను మాట్లాడుకుంది దేని గురించి? బావి గురించి, నీళ్ళ గురించి, తన భర్త గురించి. ఇంత యేసు ప్రభు ఎవరో చెప్పిండా? తను ఏమై కూడా దాని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? లేదు. తర్వాత యేసు, సరియే, కాడు. అప్పుడు ఆ స్త్రీ, ఇక్కడ ఆగండి అయ్యా, ఇక్కడే నేను మిమ్మల్ని వర్తమానం పైన కూర్చోబెట్టాలా. వచ్చి నేను ప్రవక్తని అని అనలే, నేను మెస్సయాని, క్రీస్తుని అనలే. ఇవేవి అనకుండానే ఆయన ఏమై ఉన్నాడన్న విషయము ఆమెలో నుంచే బయటకు వచ్చినట్టుగా చేశాడు ఆయన. ప్రత్యక్షత అంటే అంటే మీకు అర్థమయ్యేది చెప్తా. మళ్ళీ నేను మీకు 100 ఉదాహరణలు చెప్తా ఈరోజు. ప్రత్యక్షత అంటే నేను ప్రవక్త అని చెప్తే నువ్వు ప్రవక్త అని అంగీకరిస్తే ప్రత్యక్షత కాదు. అయ్యా నేను పాస్టర్ని, ఎవరిని? డౌట్ అయింది, అంత మళ్ళీ చెప్పారు.
వాయ్యో పాస్టర్ని, నేను పాస్టర్ని చెప్తే మీరు పాస్టర్ అన్నారు, దానిలో ప్రత్యక్షత. యేసు ప్రభు గారు నేను ప్రవక్తనే చెప్తే ఆమె కూడా ప్రవక్తను ఒప్పుకుంటే ప్రత్యక్షత కాదు. కానీ ఆయన ఏమై ఉన్నాడో చెప్పకుండానే ఆమెలో నుంచి ఉత్పత్తి అయిన సమాచారమే ప్రత్యక్షత. ఇప్పుడు మీకు ఉదాహరణ చూపిస్తా. నేను ఇప్పుడు ఇక్కడ మన మధ్యలో ఉన్న పిల్లల గురించి చెప్తా, మంచిగా వినండి. మన మధ్యలో ఉన్న పిల్లల గురించి చెప్తా, పేరు చెప్పా, ఎవరి గురించి చెప్తున్నా చెప్పా, కానీ మీరు చెప్పేస్తారు ఎవరు అని. చెప్తారా? మంచిగా వినాల. మన మధ్యలో ఒక అబ్బాయి, ఆ అబ్బాయికి కొత్త బట్టలు కొత్త షూ అంటే పిచ్చి అవుతుంది. నేను పేరు చెప్పానా? నేను పేరు చెప్పానా? మీకు ఎట్లా తెలిసింది? ఓహో, నేను పేరు చెప్పలేదు, ఎవరి గురించి మాట్లాడదని చెప్పలేదు, కానీ మీరు చెప్పగలిగారు. ఇక్కడ యేసు ప్రభుకి సమరస్థితికి జరిగింది అదే. దేవుడు వరం గురించి మాట్లాడుతున్నాడు. దప్పిక ఎన్నటికి వేయని, దాహం వేయకుండా ఉండే నీళ్ళు ఇస్తానన్నాడు. పెనిమిటిల గురించి మాట్లాడుతూ కొన్ని సమాచారం ఇచ్చాడు. ఆటోమేటిక్గా సమాధానం వచ్చేసింది. రెవల్యూషన్ అట్లయినా పని చేయాలా? రెవల్యూషన్ అంటే యూట్యూబ్ లో పేరు మోసిన పాస్టర్లు ఇది పేపర్ లింపితో వచ్చే రెవల్యూషన్ కాదది. అన్నమాట, జాగ్రత్త వినాలా. రెవల్యూషన్ అంటే రాంగ్, ఒక తప్పుడైనటువంటి ఉద్దేశంలో మీరు మూరిపోతా ఉన్నారయ్యా. రెవల్యూషన్ అట్లా కాదు, ప్రత్యక్షత ఎలా పనిచేస్తే చెప్తా. ఇప్పుడు నేను పిల్లల గురించి మాట్లాడినా, మరొకటి చెప్తా చూడండి. ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయికి బైకులన్నా మైకులన్నా బాగా ఇష్టం. బాగానే చెప్తున్నారయ్యా. ఇంకొకటి చెప్తా. ఇంకో పిల్లోడు ఉన్నాడు, ఎప్పుడు కిరాణా షాప్కి వెళ్ళి కొనుక్కొని తినడం బాగా ఇష్టం వాడికి. ఎవరు? నేను పేర్లు చెప్పినా లేమనుకోరా, అంత మా వాళ్ళే అంతేనారా, మనం ఒకటి. అంటే నేను పేర్లు చెప్పడంలే, నేను ఏం చెప్తున్నానంటే చుట్టూ ఉండే సమాచారం చెప్తుంటే మీలో నుంచి ఉత్పత్తి అవుతుంది చూసారా, అది ప్రత్యక్షత వచ్చే విధానం. దట్ ఈస్ అ ట్రూ రెవల్యూషన్. యేసు ప్రభువు సమరస్య దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని ఉత్పత్తి చేశాడు. ఆయన సమాచారం ఇవ్వట్లేదు. ఏమని? నేను ప్రవక్తని, నేను యూదుని. ఆయన యూదుని చెప్పుకున్నాడా? ఆమెనే గుర్తుపడుతుంది యూదుని అని. ఈయన ప్రవక్తని చెప్పుకున్నాడా? ఆమెనే చెప్తుంది ప్రవక్త అని. ఇది ప్రత్యక్షత ట్రాన్స్మిట్ అయ్యే విధానం ఇట్లాగే ఉండాలా. ఇట్లా కాకుండా మరో రీతిగా ఉందా చెప్తా. ప్రత్యక్షత రకాల గురించి కొంత మాట్లాడుకున్నాం, కొన్ని భాగాలు, ఇంకొన్ని భాగాలు కూడా బయటకి ఇప్పుతా. అంటే చాలామంది మేము మాకు 7 ముద్రలు తెలుసు, 7 వర్తమానాలు తెలుసు, అది తెలుసు, ఇది తెలుసు. ఎవరికి అర్థం కాని వర్తమానం కూడా మాకు అర్థమవుతాయి, నీ మొహం అర్థమవుతుంది. అసలు ప్రత్యక్షత అనే చోట నా దగ్గరకు వచ్చి కూర్చొని మాట్లాడు, నేను నీకు వర్తమాన ప్రకారంగా ప్రత్యక్షతను చూపిస్తా, నీకు అర్థమవుద్ది. ఎక్కడో చాలా దూరంగా నిలబడ్డ విషయం చూపిస్తాను. వీఆర్ స్టాండింగ్ వెరీ వెరీ ఫార్ అవే ఫ్రమ్ దట్ రెవల్యూషన్. దేవుడు మనకు కలిగి ఉండాలని చెప్తున్న వర్తమాన ప్రత్యక్షతకి చాలా దూరంగా ఉంటున్నాం. తెలియకుండానే ఇప్పుడున్నటువంటి 5 పరిచారిక వర్గాలు ఏదైతే ప్రవేశపెట్టారో అవన్నీ భ్రమపరుస్తూ ఉన్నాయి. ప్రత్యక్షత అలా కాదు వచ్చేది. సమాచారం దూరంగా ఇవ్వడం మొదలుపెట్టగానే దాని మధ్యలో అసలు చేసిన సమాచారం మనలో ఆటోమేటిక్ ఉత్పత్తి అవుతుంది. మీరు వింటున్నారా అయ్యా? నేను సరే మీకు మరొక ఉదాహరణ చూపిస్తాను. మత్తయి సువార్త మీకు చెప్తాను, మీకు ఇంకొంచెం టచ్ అవ్వాలి. అది మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం నుంచి మంచిగా గమనించండి. యేసు వచ్చి శిష్యులను అడగగా ఏమని? అయ్యా, ఇప్పుడు మనుష్య కుమారుడు ఎవడని జనులు ఏం చెప్పుకొనిచున్నారని అడగాలంటే అసలు మనుష్య కుమారుడు ఏమై ఉన్న విషయం ముందు జనులకు ప్రకటించేయాలగా. ప్రకటన జరిగిందా? మనుష్య కుమారుడిని గుర్చే ప్రకటన జరిగిందా? మనుష్య కుమారుడు వచ్చాడు సడహో అని ఎవడు అనలే. ఏ శిష్యుడు పలకలే, ఎలాంటి బోధ జరగలే. ఇప్పుడు అక్కడ నిలబడేసి ఏ ప్రశ్న అడగల? ప్రశ్న, బ్రదర్ అయ్యా యేసు ప్రభువా, మనుష్య కుమారుడు గురించి మేము బోధించలేవుగా, మరి జనులకు ఎట్లా అర్థమవుతుంది? జనులు ఎట్లా తెలుసుకుంటారు? మీకు అర్థమవుతలేదు అయ్యా. సరే, నేను మాట చెప్తా, ఒక ఉదాహరణ చెప్తా. ప్రకటన గ్రంథంలో మంచిగా వినండి. ప్రకటన గ్రంథంలో కొన్ని రాళ్ళు ఉన్నాయి. ఇస్తాను
మరకతపు రాయి అని, నీలి పద్మరాగం రాయి అని కదా. ఈ రాళ్ళు ఒక్కొక్క రాయి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి క్రియ చేయాల. క్రియ నేను చెప్పేది ఏ క్రియ చెప్పండి ఒకసారి. నేను ఈ ప్రశ్న మీరు వెంటనే ఏ ప్రశ్న అడగదు తెలుసా? బ్రదర్ మాకు ఎప్పుడు బోధించలేవు కానీ అసలు వాస్తవమే కదా. నేను ఎప్పుడు చెప్పలే మీకు, నేను చెప్పండి మీరు ఎట్లా చెప్తారు నాకు? నేను అడుగుడు మీరు సైలెంట్ కూడా బాగుంది. ఎవరో ఒకరు మీకు బోధించండి, మీకు ఎలా తెలుస్తుంది? కరెక్టే కదా. దిస్ ఈజ్ అ బేసిక్ లాజిక్. ఎవరో ఒకరు బోధిస్తేనే మీకు తెలుస్తుంది. కరెక్టేనా? రైట్. కానీ నేను బోధించకుండా మిమ్మల్ని అడిగా, న్యాయమేనా? అరే ఇప్పుడు మీ పిల్లలకి మీ స్కూల్లో టీచర్ లెసన్ చెప్పకుండానే క్వశ్చన్స్ అడిగింది, అక్కడ ఆన్సర్ చెప్పలేదు, కొట్టింది, ఏమంటావు? గాడ్ బ్లెస్ యు మంచి చేసా అంటావా? అలా చేస్తారు, అడగరా? మరి యేసు ప్రభువు చేసింది కూడా అదే. మనుష్య కుమారుడు ఏమై ఉన్నాడు అనే విషయం చెప్పకుండానే జనులు ఏం చెప్పుకుంటారు చెప్పాడు అడుగుతున్నాడు. అసలు మనుష్య కుమారుడు ఏమై ఉండాలి, ఏమై ఉన్నాడో అని చెప్పలేగా, అయినా అసలు అడుగుతున్నాడు. ఏమనుకుంటున్నారు చెప్పు ఒకసారి నాకు. అప్పుడు శిష్యులు అంటారు, ఏమనుకుంటారు ప్రభా? ఒకడేమో ఏలియా అంటున్నాడు, మరొకడేమో ఒక ప్రవక్త అంటున్నాడు, మరొకడేమో ఇర్మియా అంటున్నాడు. అవునా? సరే అవన్నీ పక్కన పెట్టండి అన్న. మీరేమనుకుంటారు చెప్పండి. మీరేమనుకుంటారు చెప్పన్నప్పుడు ఆ మాట జాగ్రత్తగా గమనించాల. ఈ మాట పలకడానికంటే మునుపు ఓ ప్రశ్న అడుగుతా. అసలు ఇంతకీ నేను క్రీస్తుని అని ఎన్నడైనా శిష్యులతో చెప్పాడా? క్రీస్తు నేను వచ్చాను కాబట్టి ఇదిగో ఈ పనులు చేయబోతా ఉన్నాను, నన్ను ఈ పనులను బట్టి గుర్తుపట్టాను అని చెప్పాడా? పక్కన పెట్టుకున్నాడు, పోతున్నాడు, రాజస్వార్త ప్రకటిస్తున్నాడు, రాజ్యం రాబోతా ఉంది, నరకం దగ్గరలో ఉంది, మారండి, ఉపమానాలు చెప్తున్నాడు, బోధిస్తున్నాడు, పోతూనే ఉన్నాడు ఆయన. అంటే ఆయన ఏం చేశాడు? సమరయ స్త్రీతో మాట్లాడుచున్నప్పుడు దాహమునకిమ్మని అడుగువాడు ఎవడని ఒక సమాచారము, దేవుడి వరమని మరొక సమాచారము, నేను ఇచ్చే నీళ్ళు తాగితే నీకు దాహం కలగదని మరో సమాచారము, నీ పెనిమిటిని తీసుకురా నీకు పెనిమిటే లేడని మరో సమాచారము. సమాచారాలు ఇచ్చుకుంటూ మాత్రమే ఎలాగ ముందుకెళ్ళాడో యేసు ప్రభు శిష్యుల విషయాలు అదే చేశాడు. ఆయన ఏం చేశాడంటే స్వస్థతలు చేశాడు, కొండ మీద ప్రసంగాలు చేశాడు, పాత నిబంధన విషయాలకు మర్మాలైన విషయాలకు వాటికి అర్థాలు చెప్పాడు. ఈ అన్ని కార్యాలు చేసి ఇప్పుడు చెప్పు నేను ఎవరిని అంటున్నాడు ఆయన. నువ్వు ఎవరో మాకు చెప్పాలగా, నువ్వు చెప్పంది మాకెట్లా తెలుస్తుంది? నువ్వు చెప్పంది మాకెట్లా తెలుస్తుంది? ఇది ప్రత్యక్షత కాదు. తను ఏమై ఉన్నాడో చెప్పకుండానే నువ్వు చెప్పేమనుకుంటావు అనగానే నీవు సజీవుడమైన జీవం కలిగిన క్రీస్తుని అని చెప్పాడు. అసలు క్వశ్చన్ ఏంటి చెప్పనా? నీకెవరు బయలుపరిచారు? నేను చెప్పలేదే. నేను క్రీస్తుని చెప్పానా? నేను క్రీస్తుని అసలు నేను ఎవరికైనా చెప్పుకుంటేనా? నేను క్రీస్తుని ఎవరికి చెప్పుకోలేదే. పిలాతు లాంటోడే నువ్వు యూదుల రాజు అంటే నువ్వు అన్నట్టే నేను మాత్రం ఒప్పుకోవట్లే, తృణీకరించట్లే. అంటే ఎవరికి సమాచారం ఇవ్వకుండానే అందరి ప్రశ్నలు అడుగుతున్నాడు, ఎవరికి బోధ జరగకుండానే ప్రశ్నలు అడుగుతున్నాడు. కానీ దాంట్లోంచి సమాధానం ఉత్పత్తి చూసారా? అదే ట్రూ రెవల్యూషన్. నేను చెప్పిన మార్గం గుండా ఒక్కసారి వర్తమానాన్ని మనం గ్రహిస్తున్నామా? నా మాట జాగ్రత్త వినాలా. ఈ వర్తమాన ప్రత్యక్షతని ఇట్లనే గ్రహిస్తున్నామా? సమరయ స్త్రీ పొందుకున్నట్టు గ్రహించామా? పేతురు గ్రహించాడు గ్రహిస్తున్నామా? నా క్వశ్చన్ మీకు అర్థం కావాలా? సమరయ స్త్రీ చెప్పినట్టు ఇప్పుడు భూలోక పెళ్లి కుమార్తె పరలోక పెళ్లి కుమారుడు, దాన్ని ఏమంటారు? దాన్ని మన భవిష్యత్ గృహం, దాని విషయం భవిష్యత్ గృహ వర్తమానాన్ని ప్రవక్త గారు తన సంఘంలో చెప్పారు. చెప్పిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్తూ ఉండగా బిల్లిని కొన్ని క్వశ్చన్స్ అడిగాడు కదా. 3 సార్లు అడిగాడు. ఏమని? బిల్లి నీకు అర్థమైందా? బిల్లి అన్నాడు అవును. మళ్ళీ అడిగాడు నీకు అర్థమైందా? అవును డాడీ. మళ్ళీ అడుగుతున్న అర్థమైందా? లేదు డాడీ. ఎందుకని అని అంటాడు. ఏళ్ళ మీద లెక్క పెట్టగలిగే మందికి అర్థమైంది అన్నాడు. నువ్వు అందరి దగ్గరికి మైక్ పెట్టావనుకో, నేను చెప్పే వర్తమానం చాలా మంది దగ్గరికి వెళ్ళి అర్థమైందంటే అర్థమైంది దాంట్లో ఉంది అంటాను. తెలుసు నాకు ఆ విషయాలు. ఒకసారి నా దగ్గర కూర్చొని ఏదైతే దేవుడు నాకు బయలుపరిచాడో దాన్ని నేను ముందు పెట్టాననుకో, ఇట్లా అర్థం కాలేదు మరి మాకు అంటారు.
మీకు అర్థమవుతుందా? ద స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్ పనిచేసే విధానం అంతా డిస్టింగ్విష్గా, వ్యత్యాసంగా పనిచేస్తూ ఉంటుంది. అక్కడక్కడక్కడ సమాచారాలు ఇవ్వబడతాయి, దానిలోంచి ఉత్పత్తి అవుతుంది ప్రత్యక్షత. అదే జెన్యూన్ ట్రూ రెవల్యూషన్. నా మాట వింటారా? ఏమే మా పాస్టర్ దగ్గర మస్తు నేర్చుకున్నా, గాడ్ బ్లెస్ యూ. నేను వర్తమానాలు బాగా చదివి నేర్చుకున్నా, గాడ్ బ్లెస్ యూ. టేబుల్ అప్లికేషన్లో పదం కొడితే సెర్చ్ యొక్క మొత్తం అంతా వస్తుంది, గాడ్ బ్లెస్ యూ. ఇది నువ్వు రెవల్యూషన్ అంటున్నావా? దీన్ని ప్రత్యక్షత అంటున్నావా? దీన్ని కనుక నువ్వు ప్రత్యక్షత అంటే నువ్వు ఖచ్చితంగా ఎత్తబడవు. నా మాట రాసుకో, స్టాంప్ కూడా వేసి ఇస్తా, దాన్ని ఏమంటారు, సంతకం కూడా పెడతా. నువ్వు దాంతో ఎత్తబడు. నో, అసలు ఎత్తబడడానికి అవకాశం అది కాదు. దానికి ఉన్న జరగదు. దేవుడు తన ప్రవక్త ద్వారా చెప్పిన రీతిగా ఏ ప్రత్యక్షత అయితే సమరయ స్త్రీ ఎలా పొందుకుందో, సమాచారం ఏం లేదు, నువ్వు ప్రవక్త అంతే. ఎట్లా అయితే పేతురు నేను క్రీస్తుని చెప్పకుండా నువ్వు క్రీస్తు అని చెప్పగలిగాడో, అలాంటి ప్రత్యక్షత రాకుండా ఎత్తబడలేరు. దీనికే కావాలి ద స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్. బహుశా నీకు కాపర్ ఉంటే సమాచారం వస్తుంది, నీకు ఇంత నెట్ బ్యాలెన్స్ పడేసి యూట్యూబ్లో కనబడ్డ ప్రతి ఒక్కరు చూస్తుంటే పేపర్లు నిండేంత ఒక చిన్నపాటి జ్ఞానం వస్తుంది. దీన్ని రెవల్యూషన్ అంటున్నావు అంటే నాతో పాటు ఒకరు కూర్చో చెప్తా నీకు. జస్ట్ సిట్ విత్ మీ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్. నీ ప్రత్యక్షత ఆత్మ నీ ముందు పెడతా. నా మాట మీకు అర్థమవుతుందా? దేన్ని ప్రత్యక్షత అనుకుంటున్నారు తెలుసా? అక్షర జ్ఞానాన్ని ప్రత్యక్షత అనుకుంటున్నారు. ఏ అక్షర జ్ఞానము? చదువుట వలన వినుట వల్ల పొందుకున్న ఆ అక్షర జ్ఞానాన్ని ప్రత్యక్షత అనుకుంటున్నారు. యెషయా గ్రంథంలో మాటలు తెలుసా? 29వ అధ్యాయంలో చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 29వ అధ్యాయం ఒక్క నిమిషం. అదే 11వ వచనం చదవండి. గూఢమైన గ్రంథం వలె ఉన్నది. ఒకడు అంటాడు, ఇది ఏ కేటగిరీ తెలుసా? అక్షర రూపంలో బైబిల్ని 100 సార్లు చదివి, వర్తమానాల్ని వరుస వెంబడి చదివి, అక్షరాల మట్టుకి నిలబడిపోయిన వ్యక్తులు గూఢార్థాన్ని, వాటిలో ఉన్నటువంటి లోతైన అర్థాన్ని ద స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్ గుండా ప్రత్యక్షతను గురించి ఆత్మను పొందుకోకుండా నిలబడిన స్థానంలో ఆ వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ వారికి వాక్యం తెలుసు, వారికి లేఖనం తెలుసు, వర్తమానం తెలుసు, బట్ దే ఆర్ ద స్టేజ్ ఆఫ్ లెటర్. అక్షరం అనే స్థాయిలో ఉండి గూఢార్థాన్ని గ్రహించడం కావాల్సిన ఆత్మ లేకుండా నిలబడ్డ వాళ్ళు ఇస్తారు, చూస్తారు. బైబిల్ 100 సార్లు చదివానా, నేను 1000 సార్లు చదివానా? వర్తమానాన్ని చదివేశానయ్యా. వర్తమానాలు ఏం చేశారు? మొత్తం చదివేశానయ్యా. ఒకసారి నా దగ్గరికి రా, అదే వర్తమానం నేను ప్రశ్న అడుగుతా, అప్పుడు నాకు ఏ సమాధానం చెప్తా తెలుసా? ఇది గూఢార్థంగా ఉన్నది బ్రదర్. ఏంటిది? ఏమంటారు? ఇది గూఢార్థంగా ఉంది బ్రదర్. ఇలా నాటకాలు పప్పులన్నీ ఎక్కడ ఉడుకుతాయి అంటే, వీళ్ళకంటే తక్కువ తెలిసిన దగ్గర ఇలా పప్పులు ఉడుకుతాయి బాగా. నా మాట గ్రహిస్తున్నారా? వీళ్ళకంటే తక్కువ తెలిసిన దగ్గర ఇలా పప్పులు ఉడుకుతాయి, కానీ వీళ్ళకంటే మేలైన ప్రత్యక్ష దగ్గర మాట్లాడు నిమ్మలంగా ఉంటారు. నేను చాలామందిని చూసా, ఈ స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్లో ఉన్న తేడాలలో వాళ్ళ ప్రవర్తన చాలా చక్కగా పట్టుకోగలుగుతారు. నా మాట మీకు అర్థమవుతుంది, నాకు అర్థం కావడం గ్రహించగలుగుతున్నారా? అక్షర స్థాయిలో ఉండి ప్రత్యక్షత పొందుకున్న వాళ్ళ స్థానాలు అట్లా కనబడుతాయి. వెన్యూ ఒక వ్యక్తి వచ్చి ఇచ్చి ఈ చదివి నాకు అంత అర్థం చెప్పనగానే అప్పుడు అంటాడు, ఇది గూఢార్థంగా నాకు అర్థం కాలే. మరి చదివా అక్షరం చదవచ్చు, కానీ గూఢార్థంగా ఉంది. ఎందుకు గూఢార్థం ఉంది? ఎందుకు పట్టుకోలేకపోయావు? నీకు ప్రత్యక్షతల గురించి ఆత్మను పొందుకోవడం రాలే. ఇక చదువులేని వాళ్ళ దగ్గర వేయనుకో, తర్వాత చదువునా మరియు అక్షరాలు తెలియనోడికి అప్పగించాడు. అయ్యా ఇగో ఈ ప్రత్యక్షత కరెక్టేనా అని చెప్పేసి నేను ఎవరికి ఇచ్చినా, జాకోబు గారికి ఇచ్చి ఈ పుస్తకం చదువురా అన్న. అది చదవచ్చా? చదువు. చదువురాని వాడు, ఈ అక్షరాలే తెలియని వాడు దీనిలో ఉన్న గూఢార్థాన్ని ఎట్లా చెప్పగలుగుతాడా? చెప్పరు. దాని గురించి మాట్లాడతాడు అక్కడ యెషయా ప్రవక్త. గాఢ నిద్రాత్మ మరియు
ఏదైతే ప్రత్యక్షతకు అవసరమైన మార్గాలు మూయబడతాయో అక్కడ ప్రజలు అక్షరం రాని చోట అడ్డంకిబడి, అక్షరం వచ్చిన చోట కూడా ఏది లోతైన గూఢమైన సంగతులు చూడలేక ఈ రెండు స్థాయిలో అడ్డం పడి ప్రత్యక్షతలో ముందుకు ఎదగలే రెండు వర్గాలు ఉన్నాయి ప్రజలు. ఇక్కడ స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్ అనేటువంటిది ఎలా పనిచేస్తుందంటే, చాలామంది ఏం చెప్తారో చెప్పిన, నేనేదో బోర్డు మీద గీసి ఒక 100 ఎగ్జాంపుల్స్ చెప్పి చాలా ప్రొజెక్టర్ పెట్టి చూపించిన తర్వాత నువ్వు పట్టుకుంటున్నావు చూడు, దాన్ని నువ్వు ప్రత్యక్షత అనుకుంటున్నావు. అది సమాచారమే, జ్ఞానమే, నాలెడ్జ్ నీకు ఇచ్చా నేను. ఐ హావ్ గివెన్ యూ సమ్ ఇన్ఫర్మేషన్. మీకు నా మాట మీకు అర్థమవుతుందా? యూట్యూబ్లోకి వెళ్ళి ఒక 100 మంది పాస్టర్ల వీడియో చూడగానే నీకు జ్ఞానం వచ్చింది, సమాచారం వచ్చింది, కానీ రెవల్యూషన్ రాలే. రెవల్యూషన్ వచ్చే విధానం వేరు, రెవల్యూషన్ వచ్చినప్పుడు ఉత్పత్తి అయ్యే కార్యాలు వేరు. ఈ తేడాను పట్టుకోగలగడం రావాలి. నేను ఈ మధ్యకాలంలో ఒక బ్రదర్ నాకు ఫోన్ చేసి, అయ్యా మేము కూడా పారాడాక్స్ చదివాము, మాకు ఇట్లా అర్థం కాలేదే అన్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం. అయ్యా బిచ్చగాన్ని దేవుడు కృప చూపి ఇలాగో నాకు అనుగ్రహించాడని అని చెప్పాను. మనం పారాడాక్స్ చూసారా? ఇట్లా మేము చదవలేదా, మాకు ఇట్లా అర్థం కాలేదే. ఇప్పుడు ఆయన చదివింది మనం చదివింది సేమ్ పుస్తకమేనా? అబ్సల్యూట్లీ ఇట్స్ అ సేమ్ బుక్, సేమ్ ఇన్ఫర్మేషన్. కానీ గ్రహింపు శక్తుల్లో పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించబడినటువంటి ఆ ప్రత్యక్షతని, ఆత్మలో ఉండేటువంటి పాలనలో ఉండే తేడానే ఈ విషయాలకు కారణమవుతుంది. సేమ్ బుక్, సేమ్, కానీ ప్రత్యక్షతల వ్యత్యాసాలు. మీ ప్రత్యక్షత ఆత్మకి, నా ప్రత్యక్షత ఆత్మకి వ్యత్యాసాలు ఉన్నాయి. ప్రత్యక్షత ఉత్పత్తి అయ్యే విధానం వేరు కావచ్చు. దీన్ని జనాలు సమాచారం తెలుసుకోవడానికి, జ్ఞానం తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, నీ ప్రత్యక్షతకి కన్ఫ్యూజ్ అయిపోయి నాకు అంతా వచ్చు, నాకు అంతా తెలుసు, నాకు ప్రత్యక్షతలో చాలా ఉన్నతమైన స్థానంలో భ్రమపరచబడుతున్నారు. రెవల్యూషన్ అట్లా పనిచేయదు. ఒకవేళ రెవల్యూషన్ అట్లే పనిచేస్తే చదువుల వాళ్ళందరికీ రెవల్యూషన్ లేనట్టే. మీరు అనుకున్న స్థాయిలో మీరు ఇప్పుడు దేన్నైతే పొందుకొని దాన్ని ప్రత్యక్షత అనుకుంటున్నారో, చదవడం రాని వాళ్ళకి మీ దృష్టిలో రెవల్యూషన్ లేనట్టు. కానీ నా దేవుడు ఏమన్నాడు తెలుసా? విద్య లేని పామరులకు అనుగ్రహించి ఇది ప్రత్యక్షత, దీని మీద కడతాడు సంఘాన్ని. నా మాట వింటున్నారా? మీరు 100 మంది వీడియోలు విని, టీచింగ్ మెథడ్లో విని, 100 సార్లు నోట్స్ రాసుకొని ఇదే ప్రత్యక్షత మిమ్మల్ని మీరు అనుకొని, చదువు లేని వాళ్ళకు ప్రత్యక్షత లేదనుకుని భ్రమలో మీరు ఉంటున్నారు. కానీ నా దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? విద్య లేని పామరులను పిలిచి వాళ్ళలో నుంచే నువ్వు సజీవుడవకు క్రీస్తువి అన్న ప్రత్యక్షత ఉత్పత్తి చేసి ఈ ప్రత్యక్షతని బండ మీద నా సంఘాన్ని కడతానని చెప్పాడు. ఎక్కడో ఈ రోజున ఇంటర్మీడియట్ బిలీవర్స్ అందరూ అనుకుంటున్న ప్రత్యక్షతకి, ప్రభు కడతాన్న ప్రత్యక్షతకి ఎందుకు తేడా కనబడుతుంది? తేడా ఉందా? అబ్సల్యూట్లీ తేడా ఉంది. అక్షరము చదవడం రాని వాడిలో నుంచి కూడా స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్ ఉంటే ప్రత్యక్షత ఉత్పత్తి అవుతుంది అక్కడ. ఇది అక్షరం తెలియాల్సిన అవసరం లేదు. అక్షరాలు బాగా చదివితే ప్రత్యక్షతలు వస్తాయా? ఎవడు చెప్పాడు అది? అక్షరాలు బాగా చదివితే జ్ఞానం వస్తుంది, సమాచారం వస్తుంది, అంతేగాని ప్రత్యక్షత రాదు. ప్రత్యక్షత రావాలంటే ఆ ఆత్మ ఉండాలి అక్కడ. ద స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్ చదువుతో సంబంధం లేదు. ఎక్కడ అట్లా కనబడతలే. సంఘాలలో విశ్వాసులని ట్రీట్ చేసే విధానంలో కానీ, వారు భక్తిలో ఎదిగేటప్పుడు చూస్తున్న విధానంలో కానీ, ఎక్కడో దేవుడు నిలబెట్టాలనుకున్న స్థానంలో మనం లేవు ఈరోజు. ఎట్లా తెలుసా? బ్రదర్ ఆయనకేంటి మస్తు వర్తమానాలు చదివిండు, ఇలాంటి మాటలు ఉంటాయా? నిజం చెప్పండి, ఉంటాయా? ఆమెకేంది బ్రదర్ మస్తు వర్తమానాలు చదివింది, అయితే సో వాట్? అయితే ఏందంటున్నా? అయితే ఏంది? నీలాంటి దగ్గర పప్పులు ఉడితే నా దగ్గర కూర్చోబెట్టు ఒకసారి, నేను చెప్తా. ఎన్ని వర్తమానాలు చదివిరో నా దగ్గర కూర్చోబెట్టు, వాళ్ళ ప్రత్యక్షత పరిశీలించుద్దాం ఒకసారి. లెట్స్ టెస్ట్ ద రెవల్యూషన్. మరి అసలు ప్రత్యక్షతను ఎలా పరీక్షించాలో కూడా నేను చెప్తాను రా. ఇది జ్ఞానయుక్తంగా మాట్లాడే మాటలకి, జ్ఞానయుక్తంగా తృణీకరించే విషయాలకి, ప్రత్యక్షతతో పట్టుకోవడానికి ఖచ్చితంగా దునిది ఆస్మానికి ధర్తికి ఉన్నది, అంటే భూమికి ఆకాశానికి ఉన్నది తేడా ఉంది అక్కడ. బాగా వర్తమానాలు అయితే ప్రత్యక్షతలు వస్తాయా? బాగా వర్తమానం చేస్తే ఏమొస్తాయి? ప్రత్యక్షతలు వస్తాయా? అంటే బ్రదర్ నువ్వు చదవద్దు అంటున్నావా? నేను అలా చెప్పడంలే.
ప్రత్యక్షత వచ్చింది అని చెప్పుటకు ఇది కారణం కాదంటున్నా. ప్రత్యక్షతకు కేవలము ప్రత్యక్షతల గురించి ఆత్మ మాత్రమే కారణం. దెర్ ఈజ్ నో అదర్ థింగ్. నా మాట వింటున్నారా? నీకు ఆ ఆత్మ లేకుండా నువ్వు 1000 కాదు 10 లక్షల సార్లు ఒకే వర్తమానం చదువు, నీకు నాకు ఖచ్చితమైన వ్యత్యాసాలు ఉంటాయి. ఇది ప్రత్యక్షతను గురించి ఆత్మపైన ఆధారపడ్డది. నా సిన్సియర్ క్వశ్చన్ అని చెప్పనా, నిజంగా నీకు ప్రత్యక్షతన ఆత్మ ఉందా? నువ్వు నిజంగా నీకు ప్రత్యక్షత దొరుకుతుందా? లేదా సమాచారమే దొరుకుతుందా? జ్ఞానమే దొరుకుతుందా? ప్రత్యక్షత దొరుకుతుందన్నావా? ప్రత్యక్షత దొరికిన వాళ్ళ జీవితాలు, వాళ్ళలో జరిగే కార్యాలు ఎలా ఉంటాయో చెప్తాను అన్నాడు ఆయన. నేను చూపిస్తాను. బట్టి ఒక చెక్ లిస్ట్ ఉంది. ప్రత్యక్షత అంటే ఏంటి? ఇప్పుడు నేను తీసుకొచ్చేసి, అయ్యా ఇది డస్టర్, ఇదేంటిది ఇది నీకు ప్రత్యక్షపరచబడ్డదా లేదా? ఇదేం ప్రత్యక్షత? పనికి మళ్ళీ ప్రత్యక్షత నేను చెప్తే తెలుసుకుంటేవి. ఇది నిజమైన ప్రత్యక్షత కాదు. అయ్యా ఇప్పుడు చూపిస్తాను విషయం. నా చేతులు ఏమని చెప్పండి అయ్యా. చిన్నపాటి ప్రాముఖ్యమైనది ఇది. ఇది ఖచ్చితంగా కావాల్సినది అయినది. ఇదేంటది? ఏంటిది? ఇదేంటి? ఇది నేను చూపిస్తే డస్టర్ అని చెప్పిన చూసావా? అప్పుడు నీకు అనిపిస్తుంది, అబ్బబ్బబ్బా నాకు ఎంత జ్ఞానం, ఎంత ప్రత్యక్షత అనుకుంటున్నావు. ఈ రోజున ఎంటైమెస్ బిలీవర్స్ అట్లా చేస్తున్నారు. పాస్టర్ చెప్పగానే, చూపించగానే, ఆన్లైన్లో యూట్యూబ్లో 100 వీడియోలు చూడగానే, ఓ 10-15 వర్తమానం చదవగానే, మెసేజ్లో హబ్లలో సెర్చ్ ఆప్షన్లోకి సెర్చ్ చేసి పట్టపట్ట కొన్ని లేఖనాలు దొరకగానే నాకు ప్రత్యక్షత వచ్చింది అనుకుంటారు. నాన్న ఇది చూసి కాపీ కొడుతున్నావు. ప్రత్యక్షత ఇది కాదు. ఇది తెరవకముని పెద్ద దీంట్లో ఏముందో చెప్పగలుగుతావు చూసినావా? అది ప్రత్యక్షత. ఇది నేను చెప్పింది మీకు అర్థమైందా? నేను చూపించాను ఏందో. జనాలు ఎందుకో ప్రత్యక్షత అనే మాటను చాలా తప్పుగా తీసుకుంటున్నారు. అసలు సమరయ స్త్రీ దగ్గర వచ్చి నేను క్రీస్తుని అనకుండానే, నేను ప్రవక్త అనకుండానే, ప్రవక్త అనే పదం ఎట్ట మాట్లాడుతుంది? అది ప్రత్యక్షత. నేను క్రీస్తునయ్యా అని చెప్పకుండానే శిష్యులలో పేతురు క్రీస్తు అని చెప్పగలుగుతున్నాడు. అది ప్రత్యక్షత. కానీ అట్లా లేదు. ఇప్పుడు వచ్చి ఇదిగో ఈయన బ్రహ్మం 7వ సంఖ్యల వర్తమానికుడు. ఎవరు? ప్రత్యక్షత దొరికిందా? నీకు దొరికింది అనుకుంటాను. నాకు తెలిసి నీకు దొరకలే. నీకు దొరికిందని నాకు ఎట్లా తెలుసా? ఈయన ఎలాగ వర్తమానికుడు అయి ఉన్నాడు అనే విషయానికి నీ దగ్గర లేఖనానుసారమైన ప్రత్యక్షతతో కూడుకున్నటువంటి కారణాలు ఉంటాయి చూసా. దాన్ని బట్టి చెప్పొచ్చు, నిజంగా నువ్వు ఈ గడియ వర్తమానికుని ప్రవక్త కానీ నువ్వు ప్రత్యక్షత రూపంలో పట్టుకోలేదని అప్పుడే తెలుస్తుంది. రెవల్యూషన్ ఇస్ విక్టరీ అంటుంటే, ప్రత్యక్షత ఆత్మ అంటుంటే చాలామందికి ఏముంది, రోజు చర్చకు వచ్చి అన్ని వింటే అయిపోతుంది, ఓ 10 గంటలు ప్రార్థన చేసుకుని వర్తమానం చదివితే మాకు వచ్చేస్తే ప్రత్యక్షత అనుకుంటున్నారు. అట్లా రాదయ్యా ప్రత్యక్షత. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఒకటి ఉంటుంది తెలుసా? ఆన్లైన్లో కొత్త బాగా వచ్చింది ఇప్పుడు. అది ఈ 1200 వర్తమానం ఎప్పుడో చదివేసింది. అది దానికి కూడా ప్రత్యక్షత ఉంది. ఇప్పుడు దానికి కూడా రెవల్యూషన్ ఉందని చెప్పాలా నేను? అయ్యయ్యో, రెవల్యూషన్ అనేటువంటి అలా రాదు. ఆ ప్రత్యేకమైన ఆత్మ రావడం వల్లే అక్కడ ప్రత్యక్షత అనేది ఉత్పత్తి అవుతూ ఉంటుంది. నా మాట వింటున్నారా? ప్రైజ్ ద లార్డ్. అట్లా చేయకుంటే ఇప్పుడు మరొక చోట చూపిస్తాడు చూడండి. యేసు ప్రభువారు పేతురు ఇతనికి చేపలు పడతా ఉంటే ఆడ కాదు నన్ను ఈడేయి అన్నాడు. పేతురు ఏమంటాడు? అయ్యో అక్కడ ఇప్పటిదాకా వేసేసి వచ్చిన నేను, ఇప్పుడు ఈయన వెయ్యి అన్నాడు. ఎట్లా చెప్పిండు అంటే, ఈయన కంటే ముందు యేసు ప్రభు ఈత కొట్టి వచ్చిండా, వలేసి చూసిండా, లేకపోతే నీళ్ళలో కదిలి చూసిండా? లేదు. ఏ ఆనవాళ్ళు, ఏ సూచన, ఏ గుర్తు లేకుండానే అక్కడ ఏముందో ముందుగానే తెలిసిందని. ప్రత్యక్షత పనిచేసే విధానం అలాగే పనిచేస్తుంది. నువ్వేమనుకుంటున్నావు చెప్పలా? కమ్యూనల్ వర్తమానం తీయండి. (65-1212) అసలు వర్తమానంలోకి సగం కూడా పోలేదు. నాట్ ఈవెన్ 20% కూడా స్టార్ట్ చేయలేదు. ఆనందిస్తున్నారా? ఆమేన్.
చూడండి 63వ పేర చూడండి. As I believe it was Jesus said to Pilate. పిలాతుతో దేవుడు ఇలాగ అన్నాడు. పిలాతుకి యేసు ప్రభు జరిగిన సంభాషణ తెలుసా? నువ్వు యూదుల రాజువా నువ్వు అన్నట్టే. సత్యం నీకు తెలిసి ఇట్లా మాట్లాడు. సత్యం అనగా ఏమి చెప్పకుండా వెళ్ళిపోతుంది యేసు ప్రభు ఇట్టగా. కరెక్టేనా? ఆయన అడిగింది ఏంది? నువ్వు యూదుల రాజువా? కరెక్టేనా? ఇదే అడిగడా లేదా? కానీ పక్షిరాజు నేత్రం చేత లేఖనాల వరుసల మధ్యలో ఈ ప్రత్యక్షత ఆత్మ ద్వారా ప్రవక్త చెప్తున్న మాటలు గమనించండి. అని అంటాడు చూడనా, పిలాతుతో యేసు చెప్పిన మాట అనుకుంటాను, ఏదో ఒక మాట నేను ఆలోచించుచున్నాను. కొద్ది క్షణముల క్రితము ఆయన అక్కడ ఇట్లా నేను అది నీకెవరు చెప్పారు? అప్పుడు యేసు ప్రభువు అంటారు, యూదుల రాజుని అడిగావు కదా, అసలు ఇంతకీ నేను యూదుల రాజులా కాదా? ఈ మాట నీకెవరు చెప్పారు? లేదా అది నీకు బయలుపరచబడినదా? అంటే ఈ మాట ఎవరో అడగమంటే అడిగావా, నీకే బయలుపరచబడ్డదా? మంచిగా మంచాలా ప్రత్యక్షత గురించి అటువంటి ప్రాముఖ్యమైన విషయాలు చెప్తున్నాడు అక్కడ. నువ్వు యూదుల రాజు ఎవరైనా అడిగావు కదా, నీకే బయలుపరచబడిన ప్రశ్న అడిగావా, లేకపోతే ఎవరైనా అడుగుమంటే అడిగావా? ఈ సంగతులు నీకు ఎట్లా తెలియను? ఎట్లా తెలిసింది విషయం నీకు అని మరో మాటలో మనము చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఆ మాట ఏమిటో ఇప్పుడు నాకు తెలియదు. దాన్ని నేను చదివి చాలా కాలం అయినది. కానీ నీవెట్లు గమనించావు? ఎలాగో దీనిని నీకెవరు బయలుపరిచిరి? ఎవరు చెప్పారు అసలు ఇవన్నీ? నేను యూదుల రాజు అదనేది నీకు ఎట్లా తెలిసింది? నువ్వు తెలుసుకున్నావా? ఎవడో చెప్తే తెలుసుకున్నావా? దేవుని కుమారుడైన ఆయనను గూర్చినది అది. దానిని నీకు ఎవరు బయలుపరిచిరి? దానిని నీకు ఏ మనిషి అయినా కానీ చెప్పినా? ఎవడన్నా మనిషి చెప్పాడా? లేదా యేసు చెప్పినది ఈ విధంగా పరలోకమందున్న నా తండ్రియే నీకు దీనిని బయలుపరిచినది. నేను ఇదే విషయంలో ఒక ప్రశ్న అడుగుతా. ఇప్పటి వరకు ఏంటే మెసేజ్లు ఉన్న నీవు కొన్ని వందల వేల వర్తమానాలు ఉండొచ్చు. నా సింగిల్ స్ట్రేట్ క్వశ్చన్ అదే, ఇక్కడ ప్రవక్త గారు అడిగినట్టుగానే, ఆ వర్తమానాలు నీకు మనిషి బోధించేనా, లేదా పరలోకంలో వచ్చే తండ్రి నీకు బోధించేదా? అయ్యా వినినప్పుడు ఇంతగానో మేము ఎప్పుడు ఆలోచించలేదయ్యా. నువ్వు నేర్చుకునేది మనిషి యొద్ద నుంచి నేర్చుకుంటావా, లేదా పరలోకంలో నుంచి తండ్రి యొద్ద నేరుగా నేర్చుకుంటావా? ఈ గొచ్చు ముందుకు రండి. చూసారా? దానిని నువ్వు ఎట్లు నేర్చుకున్నావు? ఎట్లా నేర్చుకున్నావు? పాడేసినదా లేక అది దేవుని నుండి వచ్చిన ఒక పరిపూర్ణ ప్రత్యక్షత? అంటే సెకండ్ హ్యాండ్ రెవల్యూషనా, డైరెక్ట్ రెవల్యూషనా? మీరు గమనించగలుగుతున్నారా? సెకండ్ హ్యాండ్ రెవల్యూషనా, డైరెక్ట్ రెవల్యూషనా? నాకు 7 ముద్రలు విన్నా, 7 ఉరుములు విన్నా, 7 పాత్రలు విన్నా, 7 సంఘకాలను విన్నా, దాని 70 విన్నా, ఇది కాదు చాలా విన్నా. ఇంతకీ నా ప్రశ్న ఏంటంటే, సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్ గుండా వింటివా, నేరుగా వింటివా? ఈ రెండింటిలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ రెండింటిలో ఉత్పత్తి అయ్యే ఫలాలు వేరు. ఈ రెండింటిలో నిజమైన ప్రత్యక్షత కలిగేటువంటి గమ్యాలు వేరు. పిలాతుకు సంబంధించి దేవుని ప్రవక్త అడుగుతాడు, సెకండ్ హ్యాండ్ రెవల్యూషనా? సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్ మీద ఆధారపడే ప్రతి ఒక్కరి జీవితాలు భలే ఉంటాయి. మా పాస్టర్ గ్రేటు, మా బోధకుడు గ్రేటు, వాళ్ళు గ్రేటు, వీళ్ళు ఈ గ్రేట్ల మీద ఉంటారు. వీళ్ళంతా ఉంటున్నారా? మా పాస్టర్ గ్రేటు, మా అయ్య గారి గ్రేటు, ఇది గ్రేటు, అది గ్రేటు, ఇక్కడే నిలబడతారు. ఎవరు? ఈ సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్ మీద ఆధారపడ్డ వాళ్ళు. కానీ నేరుగా వచ్చిందా, లేకపోతే దేవుని యొద్ద నుంచి కాకుండా మనుషుల యొద్ద నుంచి వచ్చిందా? అంటే దేవుడు మనుషులు వాడుకోవడం మధ్యలో, దేవుడు మనుషులు వాడుకుంటాడా? వాడుకుంటాడు. జేసన్ అడిగి సైకిల్ తొక్కొచ్చా? తొక్కరాదు. జేసన్ పీటర్ గారి కుమారుడు. నేను నేర్పించేప్పుడు పట్టుకుని నేర్పిస్తా, పడిపోకుండా పట్టుకుంటా. ఎంతసేపు పట్టుకుంటా? వాడికి పెళ్ళేదాకా అట్లా పట్టుకుని నేర్పిస్తానా? ఏం చేస్తా అప్పుడు? వాడు తన దాన్ని నేర్చుకునే వరకు పట్టుకుంటా. అంటే నా హ్యాండ్ అక్కడ అవసరం. వాడు ఎట్లా నేర్చుకుంటాడు ఇప్పుడు? సెకండ్ హ్యాండే. ఎస్ ఆర్ నో? నేను ఏం చేస్తానంటే పడిపోకుండా పట్టుకుంటాను, ఎలా నడపాలి, ఎలా తొక్కాలని సమాచారం ఇచ్చాను, కానీ తనంతట తానుగా వాడే నేర్చుకోవాలి. అది మీకు అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. నేను మీకు పని నేర్పుతున్నానయ్యా, ఈ యొక్క పుల్పెట్ తయారు చేయడం నేర్పుతున్నా. సరికిస్తా, పనిముట్లు ఇస్తా, పక్క నుండి చూపిస్తా, ఇగో ఇలా చెక్కు, అలా చెక్కు, అలా కట్ చేయి, ఇలా దువ్వు అని చెప్తా.
కరెక్టేనా? కానీ చేయాల్సింది ఎవరు? నేను చేయిస్తానా? సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్ పనిచేసే విధానం అంతే. నీలో ఆ ప్రత్యక్షత ఉత్పత్తి అయ్యే వరకే నువ్వు ఒక వ్యక్తి కూడా నేర్చుకుంటావు. ఇప్పుడు ఒకసారి జేసన్ గారు సైకిల్ పూర్తిగా నేర్చేసుకోవాలి, తర్వాత ఏం చేస్తాను నేను? తర్వాత నేను చేయబట్టుకుంటానా? చేయబట్టుకోను, కానీ పక్కనే ఉంటా. స్పీడ్గా వెళ్ళొద్దు, నెమ్మదిగా వెళ్ళాలి, పక్కన నుంచి జాగ్రత్త పడాలి, సిగ్నల్స్ చూసుకోవాలి అని అనాలి అని అట్లా నేను అనేకమైన విధాలుగా లేచి నిలబడను, గోడ దగ్గర నిలబడు, అట్లా అనేక రకాలుగా వాడి పక్కనే ఉండి వాడిని నడిపించే ప్రయత్నం చేస్తారు. కరెక్టేనా? సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్కి డైరెక్ట్ రెవల్యూషన్లో తేడా అది. సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్ ఏంటంటే నేను చచ్చేదాకా నా సైకిల్ని తొక్కుతున్న సేపు కూడా పట్టుకుంటున్నాడు. అలానే ఈ రోజున కూడా వర్తమాన ప్రత్యక్ష అట్లాగే జరుగుతుంది. టేబుల్ అప్లికేషన్ల పైన ఆధారపడము, సెర్చ్ ఇంజన్ల పైన, కాపర్ల పైన, ఆన్లైన్లో బోధకుల పైన అది విని తెలుసుకొని సమాచారం నేర్చుకొని ప్రత్యక్షత వచ్చిందని బ్రహ్మపరచబడ్డం. నా మాట మీకు అర్థమవుతుందా? నేను హైదరాబాద్లో ఇదే ప్రశ్న అడిగిన, మిమ్మల్ని అదే ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. దీని విషయం మీకు సెకండ్ హ్యాండ్ కూడా నేర్చుకున్నారా, ప్రత్యక్షత కూడా నేర్చుకున్నారా? మేఘ విషయమై ఇది సెకండ్ హ్యాండ్ కూడా నేర్చుకున్నారా, ప్రత్యక్షత కూడా నేర్చుకున్నారా? చెప్పరు మీరు, నాకు తెలుసు. ప్రత్యక్షత గుండా అన్న వాళ్ళు బయటకు రారు. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ అడుగుతా కాబట్టి ప్రత్యక్షత గుండా అన్న వాళ్ళకి నా ప్రశ్న, తలరాయి అంటే ఏంటిది? ఎస్, ఓకే, ఇంకా కరెక్ట్ అంటే ఏం చేస్తాం మరి? చెప్తలేదు, ఊహించుకోవాలి కనీసం చెప్పినట్టుగా. నేను ఏం చేస్తాం మరి? మీరేమో నిమ్మలంగా ఉంటున్నారు, నేనేమో నిమ్మలంగా ఏదో ఊహించుకుంటా. ఓకే ఓకే కరెక్ట్గా చెప్పినారని. తలరాయి అంటే ఏంటి? తల మీద ఉండేదా? క్రీస్తా? తలరాయి క్రీస్తా అని చెప్పడానికి ప్రవక్త కావాలన్నా? 2000 ఏళ్ళ కింద తెలీదా? తృణీకరించబడిన రాయి మూలకు తలరాయను ఆయన క్రీస్తని పౌరులు చెప్పలే? అది తెలవడానికి ప్రవక్త దాకా ఎందుకు? 2000 సంవత్సరాలు ఎందుకు? తలరాయి అంటే ఏంటిది? గట్టిగా చెప్పాలా? ఆయన రాజ్యమా? కాదు. తలరాయికి రాజ్యానికి సంబంధం ఏంటి? మీకు అర్థమవుతుందా? సమాచారం నేర్చుకున్నాం ఇంతవరకు మనం. వి రిసీవ్ ద నాలెడ్జ్, నాట్ ద రెవల్యూషన్. ప్రత్యక్షత తీసుకోవడానికి, జ్ఞానం తీసుకోవడానికి చాలా వ్యత్యాసం ఉంది. చాలా వ్యత్యాసం ఉంటుంది అయ్యా. నా మాట మీకు నిజంగానే మీ హృదయాలు చొప్పింపబడాలని ఆశపడతా ఉన్నాను నేను. మిగతా వారి గురించి మనకు అనవసరం. మీరు బలపడండి, ప్రత్యక్షత కూడా వర్తమానం చదవండి, ప్రత్యక్షత కూడా ప్రతి విషయాన్ని తెలుసుకోండి. రెవల్యూషన్ ఈజ్ వెరీ వెరీ ఫార్ గ్రేటర్ థింగ్. అది ప్రత్యక్షత గొప్పదైన కార్యాలు చేస్తుంది. ప్రత్యక్షతే అసలు నిజంగా ఆలోచన చేయండి. భూమి నీ నా ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తున్న మాటలో ఎంత గొప్ప సత్యం దాగుందో తెలుసా? ఎంత గొప్ప మర్మం దాగుందో తెలుసా? అదేం కోరుకుంటుంది? భూమి నీ నా జ్ఞానం కోసమో, నీ నా సమాచారం కోసం ఎదురు చూస్తలే, నీ నా ప్రత్యక్షత ఎదురు చూస్తుంది. అది ఎర్త్ ఈజ్ వెయిటింగ్ ఫర్ దట్. ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ యువర్ రెవల్యూషన్. నీ ప్రత్యక్షత స్థాయి ఎదగడం కోసం ఎదురు చూస్తూ ఉందా? కానీ సమాచారం తెలుసుకొని, జ్ఞానాన్ని తెలుసుకొని, అర్థం చేసుకోవడేటువంటి కొద్దిపాటి జ్ఞానాన్ని పెంచుకొని దాన్ని ప్రత్యక్షత అంటున్నారేంటి? నేను మీ వరంగల్ ఒక వర్తమానం చెప్పిన, నా మాట వింటున్నారా? 100% పాజిటివ్. అది నా మనసులో ఏ స్థాయిలో ఉందో అదే స్థాయిలో అందరికీ చేరువవ్వలేదని. ఐ కెన్ క్వశ్చన్ ఎవ్రీబడి. సమాచారాల గుండా, జ్ఞానాల గుండా కాదు, ప్రత్యక్షత గుండా బోధలు జరగాలి, ప్రత్యక్షత గుండా గ్రహింపులు జరగాల. యేసు ప్రభు వారు చేసినటువంటి, ఇప్పుడు ప్రవక్త గారు కూడా 7 పాత్రల గురించి నేను బోధించాలనుకుంటున్న తండ్రి అని అన్నాడు. ఆయన దేవుడికి ప్రార్థన చేశాడు. దేవుడు ఏమి సమాధానం ఇచ్చాడు? నువ్వు 6వ ముద్రలోనే, శ్రమలకు సంబంధించిన ముద్రలోనే నీకు తెలియకుండా నువ్వు సహజాతీతంగా బోధించేసావు అన్నాడు ఆయన. ఎస్ ఆర్ నో? పాత్రలు అంటే ఏంటి? శ్రమలే. సహజాతీతంగా బోధించేసావు అన్నాడు.
తెలియకుండా బోధ జరిగింది అక్కడ. సంథింగ్ విచ్ ఈస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ రెవల్యూషన్, ప్రత్యక్షతలోంచి జరిగింది. ఎంతమంది గ్రహించగలుగుతున్నాం దాన్ని? నేను చెప్తున్న ఈ మాటలు కూడా నీ హృదయంలో ఖచ్చితంగా చేరుకోవాలంటే ఆ ప్రత్యక్షతని ఆత్మ వస్తే నేను చెప్పగలుగుతున్నటువంటి ఈ మాటలు నీకు అర్థమవుతాయి. అంటే నేను ఇప్పుడు ఏ భారంతో ఎలాంటి ఒక నింపుదలతో నీతో చెప్తున్నానో అదే స్థాయిలో నీకు చేరాలంటే ఒకే స్పిరిట్ పనిచేయాలి. అదే స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్ మీకు రాగలగాలి. నా మాట మీకు అర్థమవుతుందా? ఒకటి అది రెండు కాదు, ప్రత్యక్షత ఎక్కడెక్కడ పనిచేస్తారు దేవుని ప్రవక్త అంటే చూడండి. కొటేషన్ కూడా మిమ్మల్ని తీసుకెళ్తాను చూడండి. దర్ ఆర్ సెవెరల్ థింగ్స్, ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి. (59-0702) జాగ్రత్తగా గమనించండి. కూర్చో. 59-0702 42-43. చదువు. ఆ చిన్న కెనరీ అనే పక్షి, పిచ్చుక తెలుసా? పిచ్చుక ఎంత ఉంటుందో, కెనరీ అనే ఒక పక్షి కూడా అంత చిన్నగా ఉంటుంది, బుడ్డగా ఉంటుంది. ఇక్కడ ప్రవక్త ఏం చెప్పాలనుకుంటుంటే, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పిట్ట మెదడు, పక్షి మెదడు అని చెప్తున్నాడు. ఏంటిది? పిట్ట మెదడు. ఇప్పుడు సాధారణంగా అంట, అరే కోడి మెదడా అంటామా? వింటారా కోడి మెదడు అని వింటారా పదాలు? ప్రవక్త చెప్తుండు పక్షి మెదడుడా, పిట్ట మెదడుడా అంటున్నాడు. ఈ పిట్ట, కెనరైన పిట్ట తన యొక్క కన్నులను అది ఆడిస్తూ ఉంది. దానికి కూడా తెలియదు ఈ విషయం. అది దీని గురించి మాట్లాడుతున్న విషయం దానికి కూడా తెలియదు. అది ఆ చిన్న ఆ కెనరీ పక్షి అనేటువంటి ఆ చిన్న పిట్టతో మాట్లాడుతుంది. కానీ అది ఏం మాట్లాడుతుందో దానికి కూడా తెలియదు. ఇప్పుడు అక్కడ చిన్న కెనరీ పక్షి చూడలేకపోవుట కాదది, దానికి కన్నులున్నాయి. అది వినలేకపోవుట కాదది, దానికి చెవులు కూడా ఉన్నాయి. దానికి చెవులున్నా కన్నులున్నా ఆ చిన్న కెనరీ అనే పక్షి మాట్లాడుతున్న మాటలు ఈ చిన్న పక్షి ఎందుకు గ్రహించలేకపోతుందయ్యా అంటే దానికి పిట్ట మెదడు ఉంది కాబట్టి. ఏ మెదడు? మీకు అర్థమైనప్పుడు కోడి మెదడు అంటామయ్యా, మీకు అర్థమవుతుంది బ్రదర్స్. దానికి ఎందుకు ఆ పెద్ద కోడి తల్లి చిన్న కోడి పిల్లకి చెప్తుంటే అది అర్థం చేసుకోలేకపోతుంది. చెవులు లేక కళ్ళు లేకపోవడం కాదు, దాని మెదడే కోడి మెదడు. అది సరేనో? తర్వాత అది మనుషులు ఏమాత్రం అర్థం చేసుకోలేదు, ఎందుకంటే అది కోడి మెదడుది కాబట్టి. ఇప్పుడు ఈ రోజున తత్వజ్ఞాన సంబంధమైన జ్ఞానయుక్త సంబంధమైన బోధలు కూడా ఇట్లానే కోడి మెదడు బోధలే. చూడండి, జ్ఞానము అవి బాగా కోడి మెదడు బ్రెయిన్ అవన్నీ. మీకు అర్థమయ్యే భాషలు చెప్తా. కోడి మెదడు బోధ చెప్పాను ఒకటి నేను. అది కోడి మెదడు బోధ కాదు, చెప్పాలా? మంచిగా గమనించండి. ఆదికాండంలో వాక్యం ఎత్తుతారు, అయ్యా కోడి మెదడు బోధ ఆదికాండంలో వాక్యం ఎత్తుతారు. అక్కడి నుంచి దానికి ఓ మార్గం ఉండదు, దానికి ఒక అంశం ఉండదు, దానికి ఒక తినని ఒక క్రమం కనబడదు, ఎటు వెళ్తున్నామో తెలీదు. అప్పుడే నోవాహ అంటారు, అప్పుడే హానోక్ అంటారు, మళ్ళీ అప్పుడే ప్రకటన గ్రంథం అంటారు, అప్పుడే ఏషియా అంటారు. అటు దుంకి ఇటుదుంకి ఇంతగా ఎటుపోతే ఎటు అర్థం కాదు. కోడి మెదడు. మధ్య మధ్యలో ఎత్తబాట్లు, మధ్య మధ్యలో ఆమెన్లు. వింటున్న సేపు ఏదో వినట్టు అనిపిస్తుంది. బయటకు వచ్చాక ఏమిన్నామని అడిగితే ఏమో నాకు అర్థం కాలేదు. ఇటుపోయింది ఇటుపోయింది ఇంతకీ అంశం ఏంటిది? ఇదే కోడి మెదడు బోధ. మీకు అర్థమవుతుందా? ప్రవక్త చెప్పిన మాటలు చెప్తున్నారు, నా మాటలు కాదు అవి. అంటే అది ఏందో నాకు అర్థం కాదు. ఏ అంశం అది? కాసేపు అబ్రహాం విశ్వాసం గురించి మాట్లాడుతుంది,
నోవా ఎత్తబాటు గురించి మాట్లాడుతుంది, యోబు శ్రమల గురించి మాట్లాడుతుంది, ఇర్మీయా యొక్క ఏడుపు గురించి మాట్లాడుతుంది, దానియేలు సింహం బోను గురించి మాట్లాడుతుంది. ఇంతకు అంశమైంది గ్రేట్ మరి మీరిగా ఆయన అంటాడు టుడే సో మచ్ ఆఫ్ కెనరీ బ్రెయిన్స్. పిట్ట మెదడు బోధలు ఎక్కువైపోయినాయి ఈ రోజున. ప్రత్యక్షత బోధల కన్నా పిట్ట మెదడు కోడి మెదడు బోధలు ఎక్కువైపోయినాయి అంటాడు ఆయన. అది ఎటు పోతుందో తెలియదు. ఆ పాత ఇదివరకు ఎప్పుడో చెప్పినటువంటి కొన్ని వర్తమాలు ఉంటాయా, దాన్ని ఆక్ పాక్ ఆక్ పాక్ పాక్ అక్క పక్క పాక్. మీకు అర్థమవుతుందా? దాన్ని ప్రవర్తన అంటాడు పిట్ట మెదడు బోధలు. చదువుతల్లి. దేవుని యొక్క మర్మములను జ్ఞానము చేతను వెనడికి గ్రహించలేవు. ఏ 12 మర్మములైతే మేఘ రూపంలో వచ్చిన క్రీస్తు ద్వారా బయలుపరచబడ్డాయో వాటిని జ్ఞానం ద్వారా, సమాచారం ద్వారా, విజ్డమ్ ద్వారా గ్రహించలేవు. నాట్ బై ద నాలెడ్జ్ అని అంటాడు. ఎందుకంటే అది పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే ప్రత్యక్షపరచబడుతుంది తప్ప జ్ఞాన రూపంలో నీకు అర్థం కాదు. కానీ సమస్య ఏంటంటే పొందుకున్నది ప్రత్యక్షత, జ్ఞానము కూడా తేడా చెప్పలేని పరిస్థితిలో నిలబడ్డది ఈరోజు. ఇది చాలా బాధాకరమైన విషయం. దే డోంట్ నో హౌ టు డిఫరెన్షియేట్ ఇట్. రెవల్యూషన్కి నాలెడ్జ్కి తేడా తెలియడంలే, ప్రత్యక్షతకి జ్ఞానానికి తేడా తెలియడంలే. ఇక్కడే బాధపడవలసినటువంటి విషయం, మనం సరి చేసుకోవాల్సిన విషయం కూడా. నా మాట వింటున్నారా? ఇంకో ముందుకు చదవమ్మా. చదువు. అక్కడ చాలా కోడి మెదడు, చాలా ఏది బ్రెయిన్ మెదడును వాడి చేస్తున్న బోధల సంఖ్య ఎక్కువ. అదంతా కూడా దాని విషయమే వారికి ఏమి తెలుసో మాత్రమే చెప్పేది. మీరు వింటున్నారా? వాళ్ళ బోధనలు దేని మీద ఉంటాయి? వాళ్ళకి ఏం తెలుసు అది చెప్పడమే. మీకేం తెలుసుకోవాలి అది చెప్పడం ఉండదు. అంటే మీకు అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రత్యక్షత బోధ, కోడి మెదడు బోధ, ఈ రెండింటి తేడాలు ఉంటుందంటే కోడి మెదడు బోధ చెప్తుండగా అయ్యా అర్థం కదా మళ్ళీ చెప్పండి అన్నవనుకో, ఇంకొంచెం వివరించి అన్నామనుకో ఇది వివరించదు. కోడి మెదడు బోధ అట్టగా సాగిపోతుంది. కానీ ప్రత్యక్షత బోధ అలా సాగదు. ఈ రెండు వ్యత్యాసం వచ్చింది, మంచిగా గమనించాలి. టుడే ఎంత డేంజరస్ అంటే వారు ఇంటలెక్చువల్ ప్రీచింగ్ పైన ఎక్కువ ఆధారపడ్డారు, ప్రత్యక్షతను పక్కన పెట్టేశారు. ఇంకొంచెం ముందు చదమ్మా. లాస్ట్గా చూసరికి ఏమర్థమవుతుందంటే వాళ్ళకి ఏం తెలియని విషయం అర్థమవుతుంది. అయ్యో వాళ్ళు బాగా వర్తమానం చదివారు, విన్నామే, ఏం తెలియదు వాళ్ళకి, ఏం తెలియదు. ఎట్లా తెలుస్తుంది? ఓ ప్రశ్న అడిగితే తెలుస్తుంది. ఓ ప్రశ్న అడిగితే బయటపడుతుంది వాళ్ళ యొక్క రెవల్యూషన్ స్థాయి ఎంత అనే విషయం. ఇంటలెక్చువల్ ప్రీచర్స్కి, రెవల్యూషన్ స్పీకర్స్కి చాలా వ్యత్యాసం ఉంటుంది. దీన్ని గ్రహించగలడం చాలా గొప్ప విషయం అయ్యా. కానీ ఈ ప్రత్యక్షత కావాలి అంటే కేవలం ఆత్మ వల్లే జరుగుతుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. అన్నమాట వింటారా? ఆ ప్రత్యక్షతను గురించి ఆత్మ వస్తున్న కొలదే ప్రత్యక్షత అత్యధికంగా పొందుకోవడం జరుగుతుంది. మీరు గ్రహించగలుగుతున్నారుగా? ప్రత్యక్షత ఎలా వస్తుందయ్యా? రెవల్యూషన్ ఎట్లా వస్తుంది? పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది. ఒకటి, గాడ్ బ్లెస్ యూ. తర్వాత అయ్యా సరే, మిగిలిన సంగతుల తర్వాత చూద్దాం. గాడ్ బ్లెస్ యూ. తీర్చింది కాక మొకరిచ్చిన ప్రార్థన చేసుకుందాం. మొకరిచ్చిన ప్రార్థన చేసుకుందాం. 6 o'clock కావచ్చింది. దేవుడి చిత్తమును బట్టి మన తర్వాత మాట్లాడుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరులు పౌలు బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు.
మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల దేవ, నాయనానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి ప్రభా. నాయనానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నువ్వు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడవు, మాతో మాట్లాడే దేవా, నాయనానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. నాయన ఈ ఆరాధన అంతట్లో తండ్రి ప్రభా సమస్తంలో తోడుగా ఉండి నడిపిస్తున్న విధానానికి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. నాయనానికి స్తోత్రాలు. ఈ ప్రత్యక్షత అనే అంశం కూడా తండ్రి ప్రభా మేము నిలుచుండగా తండ్రి ప్రభా, వాక్యం వినిచుండగా తండ్రి ప్రభా నాయన మీకు ప్రత్యక్షతను తండ్రి ప్రభా మాకు అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా నాయన సమరయ స్త్రీకి ఏ విధంగా అయితే తండ్రి ప్రభా ఇదిగో నాయన నువ్వు మాట్లాడుచుండగా ప్రత్యక్షతను అనుగ్రహించావో తండ్రి ప్రభా, అదే విధానంలో తండ్రి ప్రభా మాకును తండ్రి ప్రభా అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం నాయన. పేతురుకు తండ్రి ప్రభా ఏ విధంగా అయితే అనుగ్రహించావో తండ్రి ప్రభా, తండ్రి నీకు బయలుపరిస్తేనే తండ్రి ప్రభా ప్రత్యక్షత అనుగ్రహించబడిన రీతిగా తండ్రి ప్రభా నాయన మాకును తండ్రి ప్రభా మీరు అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అది బోధన ద్వారా కాదు కానీ తండ్రి ప్రభా తండ్రి ద్వారానే నాయన మేము పొందుకున్నటువంటి కృపను దయచేయండి. వర్తమానాలు చదువుట కాదు కానీ తండ్రి ప్రభా వ్యక్తిగతంగా నాయన మాతో తండ్రి ప్రభా మాట్లాడమని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంలో తండ్రి ప్రభా నువ్వు ప్రత్యక్షపరచుకోమని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. యేసయ్య ఏర్పరచబడిన వారికి తండ్రి ప్రభా నాయన ప్రత్యక్షతను అనుగ్రహించే దేవుడవై ఉంటున్నావు నాయన. ఇదిగో తండ్రి ప్రభా ఇంకను తండ్రి ప్రభా నాయన నీకు స్తోత్రాలు. ఆ ప్రత్యక్షత గుండా తండ్రి ప్రభా మేము మిల్లున్నటువంటి కృపను దయచేయండి. ఇదిగో తండ్రి ప్రభా అశ్రద్ధగా నాయన మేము ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించండి, మన్నించండి తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా గ్రహింపు శక్తిని మాకు అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ప్రభా. ఇంకాను తండ్రి ప్రభా లోతుల్లోనికి వెలుచుండగా తండ్రి ప్రభా నీ ఆత్మీయ నీ పరిశుద్ధాత్మ కుమ్మరింపును తండ్రి ప్రభా ఈ సంఘానికి మీరు అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ప్రభా. నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంకాను తండ్రి ప్రభా ముందున్న సమయంలో సమస్తంలో తండ్రి ప్రభా నీవే తోడుగా ఉండి నడిపించుకోమని మా ప్రభు యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థన చేయించుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడా, సర్వశక్తి సంపన్నుడా, నిజముగానే ఆత్మ యొక్క కార్యములని మేము పరిశీలన చేస్తూ ఉండగా నీ పరిశుద్ధాత్మలోని భాగముగా ప్రత్యక్షతలను గురించి ఆత్మ యొక్క కార్యాలు మా ముందు పెట్టి ఉన్నారు. అసలు అది ఎలాగ పని చేస్తూ ఉంది, దేనిని మేము ప్రత్యక్షతను పిలువబడాలి, అన్ని విషయాలు మాతో మాట్లాడేది మీకు వందనాలు ఆయన. దయచేసి మా అందరి పైన కూడా నీ ప్రత్యక్షతని ఆత్మను మీరు కుమ్మరింపజేయమని ప్రార్థిస్తాము. నీ లేఖనములను గూఢార్థమైన విషయంలో గ్రహించుటకు ఆ ఆత్మ మాకు కావాలి నాయన. మేము ఆత్మను పొందుకునేటప్పుడు అధికమైన ప్రత్యక్షత చేత నేను అత్యంత బలముగా నేను ఆరాధించుటకు కారణమగినటువంటి ప్రభా స్థితిగతులు మాలో ఏర్పడాలని ఆశపడతా ఉన్నాం. దయచేసి నీ శక్తి చేత, నీ కృప చేత, నీ మహిమ చేత, నీ నామ గర్ధార్థం ఒక్కసారి మమ్మల్ని అందరినీ ఆ విషయంలో మీరు జ్ఞాపకం చేసుకుని ఏ విషయంలో లోటు లేని వారిగా మేము ఉండలాగా కృప చూపించమని ప్రార్థిస్తాము. దయచేసి ప్రభా నీ యొక్క ఆత్మ కార్యాలు ఏమయ్యో మేము గ్రహించుచునగా నీవే పరమబోధకుడిగా మా అంతరంగంలో స్థిరపరచబడిన బోధతో మమ్మల్ని నాయన బలంగా పట్టుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంతవరకు ఈ మాటలు విన్న ప్రియమైన ప్రజల్లో ఈ మాటలు ప్రభా తలనమించిపోకుండా మరి హృదయాలలో నీవు నా హృదయంలో ఎలాగైతే నువ్వు నాయన నాటి ఉంచినావో అదే రీతిలోనే వీరి హృదయాలలో కూడా నాటబడినట్లుగా సహాయం దయచు. నాకంటే ఎక్కువగా వీరి హృదయాలు నాటండి ప్రభా. వీరిని స్వరక్తం ఇచ్చి కొన్నది నీ యొద్దకు వీరిని చేర్చుకోవాలన్న ఆశతోనే కనుక అత్యంత బలంగా వీరి హృదయాల మీద నాటండి ప్రభా. కృప చూపండి. ఆ పరిపూర్ణమైనటువంటి ప్రత్యక్షతలోకి ముందుకు సాగినట్లుగా సహాయం దయచు. నీవే నీ సర్వశక్తివంతమైన నామం గుండా ఈ కార్యాలు జరిగింపచేయమని, జరగనివిన కూడా ప్రేమ విందులు కూడా తోడుగా ఉండమని ప్రార్థిస్తామని. మా మధ్యలో లేకుండా ఉన్నవారిని కూడా మీరు క్షమించండి ప్రభా. ఇక అనేకులు ఉండవలసిన చోట కొంతమంది రాలేకపోయిన వారు ఉన్నారు, వారిని మన్నించండి. వారి సంఘ క్రమాలకు లోబడినట్లుగా సహాయం దయచు. అంతేకాకుండా నీ ప్రియమైన పిల్లలు ఈ ప్రేమ మీద తర్వాత తిరిగి చేయబోతున్న ప్రయాణాలు కూడా తోడుగా ఉండండి. మీరే వారికి క్షేమకరమైన భద్రకరమైనటువంటి ఒక ప్రయాణాన్ని కూడా మీరు అనుగ్రహించండి ప్రభా. సహాయం దయచండి. రానున్నటువంటి రాకడ కొరకు నీ ఆత్మ యొక్క నానా విధమైన కార్యముల చేత, నానా విధమైనటువంటి ఆయన తలాంతుల చేత మీరందరూ సంపూర్తిగా నింపబడిలాగా సహాయం దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనందరిని దీవించును గాక. నేను హైదరాబాద్లో చెప్పిన దానికంటే ఇంకా నూతన విషయంలో అడుగులు వేద్దాం అనుకున్నాను, కుదరలేదు. అయినా సరే దేవుడు మనం దీవించును గాక.
ప్రార్థన బలంగా చేయండి. దేవుడు మీ పైన కనికరం చూపి మిమ్మల్ని అభిషేకించాలా. చెప్పుతున్నటువంటి ఈ వర్తమానాలు దయచేసి నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, మీరు వర్తమానాలు చదువుతుంటే ఇలాంటి సంగతులు మీరు గ్రహించగలుగుతారని ఆశపడితే కనుక, జరిగితే కనుక చాలా సంతోషం. కానీ ఇవి మీరు వర్తమానాలు చదువుతున్నప్పుడు ఇలాంటి కోణం కూడా మీరు చూడరు, ఆత్మకార్యాల కోణం కూడా చూడలేరు. దయచేసి వినబడుతున్న విషయాలు మీరు గట్టిగా పట్టుకోండి. ఎందుకంటే ఈ సమయంలో విశ్వాసము, ప్రత్యక్షతలే మనల్ని ఎత్తబడిలోకి తీసుకెళ్ళేవి. విశ్వాసము, ప్రత్యక్షత, దైవికమైన ప్రేమ, ఈ మూడే ఎత్తబాటులో నేను ఉన్నట్టుగా చేయగలిగే మూడే బలమైన కారణాలు. ప్రత్యక్షత ఉన్నతమైన స్థాయిలో ఉండాలా, విశ్వాసం శరీర మార్పుకు సరిపడేంత ఉండాలా, దైవికమైన ప్రేమ క్రీస్తు యొక్క సారూప్యతకు సమానమైనది ఉండాలా. ఈ మూడే నేను ఖచ్చితంగా బలంగా అక్కడ నిలబెట్టగలిగేది. ఈ మూడు నేను ఎప్పుడు కూడా నిరంతరం నిలిచేలాగా జాగ్రత్త పడు. దేవుడు మంది దీవించును గాక.